ప్రియులారా, మీ అందరికీ నమస్కారం. యేసయ్య నామములో వందనాలు. ప్రియులైన మీ అందరూ కూడా ఈ చిన్ని పరిచర్య ద్వారా వాక్య ధ్యానంలో పాల్గొంటున్న దేవుని ప్రియ బిడ్డలందరికీ కూడా వందనాలు. దీన్ని అనేకులకు తెలియచేయండి, అందచేయండి, షేర్ చేయండి. మీరు విని శ్రద్ధ కలిగి దేవుని వాక్యంలో ఉన్న సత్యాలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఈ సాయంకాల సమయంలో మేము అనుకున్నంత పెందలకాడ ప్రారంభించలేదు, అయినా పర్వాలేదు. దేవుడే కాలంలో సమయంలో తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నారు. ఈ సమయంలో చిన్న ప్రార్థనతో ఈ సాయంకాల సమయపు వాక్య ధ్యానాన్ని ప్రారంభం చేసుకుందాము. ఇక్కడ నేను, పాస్టర్ యేసుబాబు, పాస్టర్ లాజరస్, పాస్టర్ సుందరరావు గారు ఉన్నాం. మరి నేను చిన్న ప్రార్థన చేస్తాను, మనం అందరం ప్రార్థన చేసి చూపిద్దాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన మా పరమ తండ్రి, ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. దాదాపు నిన్న ఇదే సమయంలో మేము దేవుని ఉగ్రతను గురించి కొంత సమయం, దాదాపు 2 గంటలు తండ్రి, మేము ఎంతో వచనాలన్నీ చదివి దానిలో అర్థాన్ని గ్రహించుకోవడానికి ప్రయత్నించాము. ఈ పరిశుద్ధాత్మతో నువ్వు నడిపిస్తున్నావు, సహాయం చేస్తున్నావు. ఎంతోమందికి కనువిప్పు, ఎంతోమందికి ఆత్మీయ ఆశీర్వాదము అయా, నీ కృపను బట్టి సరైన తీర్మానాలు చేసుకొని నేను వెంబడించడానికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని మీకు మహిమ చెల్లిస్తున్నాం. మీ దాసులను మీ కృపాస్తాలకు అప్పగిస్తున్నాము. దీనిలో నన్నును అయా, మీ దాసురాలని కూడా కృప కలిగి మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ వర్తమానము నాయన మీ బిడ్డలకు అందించే విషయంలో నేను నీ ఆత్మ స్వాధీనంలో ఉండి నీకు ఇష్టమైన మాటలు, నీకు ఇష్టమైనటువంటి తలంపులు, నీ వాక్యములో ఉన్న వాక్య సత్యాలనే ప్రచురపరచుటకు సహాయం. మమ్మల్ని అందరినీ ఆస్వాదించి దీవించు. వింటున్నా, విననై ఉన్నా, వినబోతున్నా, వినినా నీ బిడ్డలందరినీ కూడా దేవులతో నింపి మరి ఎక్కువగా పురుకొల్పి మమ్మల్ని నీ సత్యములోను నీ జ్ఞానంలోనూ నడిపించి మహిమపొందమని, మా పరిచర్యను దీవించి మన కుటుంబంలో మీకు సమర్పిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రియ బిడ్డలారా, మరి ఈ సమయంలో గత రాత్రి మనం దేవుని ఉగ్రత గూర్చి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. అది దేవుని ఉగ్రతను గురించి చెప్పేటప్పుడు నాకు కూడా ఒళ్ళు కంపించింది. ఎందుకో తెలుసా, దేవుని మనం తేలిగ్గా తీసుకుంటున్నాం, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ దేవుని వాక్యాన్ని మనం ఇప్పుడు నేను ఇక్కడ చెప్పిన దానిలో ప్రతి వచనాన్ని మనం గతంలో చదివి ఉంటాం, కానీ తరచుగా చదవం. కానీ దేవుడు మనకి ఇదొక ప్రత్యేకించిన ఒక సమయం మనకిచ్చి తిరిగి దేవుని వాక్యాన్ని ఎలాగున మనము గ్రహించుకోవాలో, ఆత్మీయంగా ఎలా వర్ధిల్లాలో దేవునికి తెలుసు. వినేవారు పాండిత్యము వృద్ధి చేసుకుంటారు, ఆత్మీయ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు, ప్రభువుకు సమర్పించుకొని సేవ జరిగిస్తూ ఉంటారు, సత్యంలో ప్రతిష్ఠించబడతారు. నిర్లక్ష్యం చేసేవాడు ఎప్పుడైనా వాడి ఇసుక మీద పునాది వేసుకున్న బుద్ధిహీనుని పోలిన వారుగానే ఉంటారు. కనుక అటివారిని గురించి దేవుడే చూసుకుంటారు. కానీ మనమైతే ఆయన సేవకులుగా ఈ రోజున దేవుని యొక్క ఉగ్రతను గురించి గత రాత్రి నేను పంచుకొని దేవుని వాక్యాన్ని ఈ పూట కొనసాగిస్తాను. దేవుని ఉగ్రతల నుండి తప్పించుకోవడం ఎలా అనేది నేటి దినపు అంశం. దేవుని యొక్క ఉగ్రత తప్పక అవిధేయులైన వారి మీదకి, పాపము చేస్తున్న తరము వారికి, ప్రతి ఒక్కరి మీద దేవుని ఉగ్రత ఉన్నది, కోపం ఉన్నది. దేవునికి కోపం లేదని అనుకోవటం వెర్రితనం. దేవుడు కోపం ఉన్నది, కానీ అణుచుకుంటున్నాడు. కృపతో దాన్ని, ఆయన యొక్క ఉగ్రతను అణిచివేసుకొని, కోపాన్ని బిగబట్టుకొని దేవుడు దీర్ఘశాంతం వహించి ఎవరూ నశించిపోకుండా ఉండాలనే ఏకైక ఉద్దేశంతో దేవుడు తన యొక్క దీర్ఘశాంతాన్ని కనుపరిచినట్టు మనం చూస్తున్నాం. ఆదికాండంలో మనం గత రాత్రి చూసాం. 6వ అధ్యాయం 5 నుండి 7 వరకు చదివినట్టు ఇప్పుడు తీమని కాదు. ఆ 5 నుండి 7వ వచనంలో ఏమన్నదంటే, భూమి మీద మానవుని యొక్క చెడుతనము గొప్పది, పాపం అధికమైపోయిందని దేవుడు చూచి సంతాపపడి మనుషుని తాను నిర్మించినందుకు మనుషుని గూర్చి ఆయన ఎంతగానో దేవుడు సంతాపపడి హృదయమందు నొచ్చుకొనెను అన్నాడు.
మన సృష్టికర్త అయిన దేవుడు మనను చూచి సంతాపపడే స్థితి ఇప్పుడు మరలా నెలకొని ఉంది. నోవహు దినముల వలె, లోతు దినముల వలె ఈ దినాలు ఉన్నాయి, భయంకరమైన దినాలు. అందుకనే దేవుని ఉగ్రత తప్పనిసరిగా వస్తుంది, అవిధేయుల మీద పడుతుంది. నోవహును సంరక్షించారు. అదే కాలంలో అక్కడ 120 సంవత్సరాలు సువార్త విని దేవునికి లోబడని దేవుని దాసుడైన నోవహును చూచి అతని కుటుంబ సభ్యుల యొక్క శ్రమను, వారు చేస్తున్న పనిని చూచి ఎగతాళి చేశారు తప్ప వారి దేవుని వైపు మళ్ళిన వారు కాదు. హఠాత్తుగా దేవుని ఉగ్రత రగిలిపోయి ఆకాశపు వాకిళ్లను విప్పి జల నిధులన్నింటినీ ఒక్కసారి ఉప్పొంగ చేసేసరికి ప్రపంచం అంతా కూడా పెద్ద ప్రళయం అయిపోయింది. ఈరోజు నిన్న మొన్నట్లో అనుకుంటా 29వ తారీఖు రష్యాలో ఏర్పడినటువంటి భయంకరమైన పెద్ద భూకంపంలో సముద్రము ఉప్పొంగి అలలుగా చేసి అక్కడ అమెరికా దాకా వెళ్ళిపోయారు. రష్యా నుంచి జపాను, అమెరికా, హవాయి, ఇంకా కొన్ని దక్షిణ అమెరికా దేశాలకు, ఇటు చైనా వరకు, ఇంకా చాలా వరకు కూడా ప్రభావం చూపుతోంది. ఇప్పుడు ప్రస్తుతం చైనా దేశంలో హాంకాంగ్లో 180 నుంచి 200 కిలోమీటర్ల వేగంతో గాలి తోలుతుంది. ప్రకృతి వికటించింది. ప్రజలు పెద్ద పెద్ద భవనాలు కోల్పోతున్నాయంట. మనం ఇక్కడ దేవుని కృపలో క్షేమంగా ఉన్నాం. ఇక్కడికి రాదనేది ఏమీ లేదు. ఇక్కడికి కూడా ఒక ఊపిందంటే మనం ఎలా తప్పించుకుంటాం? మనం కట్టుకున్న ఇళ్ళు చాలవు, మనకి ఏదీ సరిపోదు. కాబట్టి దేవుడు ప్రపంచం అంతటిని కూడా, అక్కడ ఉన్న లోకములో ఏముంది చెప్పండి? దౌర్జన్యం ఉంది, లోకంలో హింస ఉంది, లోకములో భక్తిహీనత ఉంది. దాని మీదనే దేవునికి కోపం. భక్తిహీనులైన మనుషులకు ఎంత హెచ్చరిక చేసినా వారు భక్తిహీనతను విడిచిపెట్టరు, దేవుని వైపు మరలరు. అట్టి వారిని నిశ్చయముగా దేవుడు శిక్షిస్తారనేది ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూసినటువంటి జల ప్రళయమే చెప్తాం. రెండవదిగా నిర్గమ కాండంలో 32వ అధ్యాయం 10వ వచనంలో జస్ట్ మీరు నోట్ చేసుకోండి, దేవుని ఉగ్రతను బయలుపరిచే విషయాలు. కావున నీవు ఊరకుండము, నా కోపము వారి మీద మండును. నేను వారిని కాల్చివేసి, అసలు దేవుని కోపం మండితే కాల్చివేసి గొప్ప జనముగా చేసేదినని. ఇశ్రాయేలీయులైన తన ప్రజల యొక్క వికృత చేష్టలో, సాతాను సంబంధమైనటువంటి విధానంలో వారు దేవునికి విరోధంగా జీవిస్తున్న విధానం, ఎంత చెప్పినా వినని మెడ వంచని జనాంగం అయిపోయారు. దేవుని మేళ్ళు అనుభవిస్తూనే దేవునికి విరోధంగా మనుషులు పాపం చేస్తున్నారు. అందువల్ల దేవుడు మోషేతో చెప్పారు, అయ్యా నీవు తోడుకొని వచ్చిన ఈ ఇశ్రాయేలీయులైన జనాంగాన్ని మొత్తాన్ని అరణ్యంలో కాల్చివేస్తాను, వారిని నాశనం చేస్తాను, కానీ నేను నిన్ను గొప్ప చేస్తానని అంటే అప్పుడు మోషే గారు ఎంతో దీనుడై దేవుని కృపతో నిండుకున్నవాడే ఏమన్నాడు? అయ్యా బాతిమాలు కొని, అయ్యా దేవా నీవు మహాశక్తి గలవాడు, చదువు కరెక్ట్, బాహుబలము వలన ఐగుప్తుల యొక్క దాస్యములో నుండి నీ ప్రజలను నీ ప్రజల మీద నీ కోపం మండనేలా. నీవు అలాగను మండినట్లయితే ఎవరు తట్టుకుంటారయ్యా? నువ్వు అడవిలోకి తీసుకొచ్చి వారు నాశనం చేసేవారు అందరూ అనుకుంటారు. కాబట్టి నీ నామము అన్ని జనుల్లో కూడా అది మహోన్నతమైన నామము, నిన్ను ప్రజలందరూ కీర్తించాలి, నీకు భయపడాలి. భూలోక నివాసులందరూ కూడా నీ వైపు చూసి రక్షణ పొందాలి. కనుక ఇశ్రాయేలును క్షమించి నీ ప్రజలను మన్నించి నా పేరును నువ్వు తుడిచిపెట్టినా పర్వాలేదు జీవగ్రంథంలో. హల్లెలూయా. ఇట్టి వైఖరి దైవజనులకు. దైవజనుడు అసలు మొట్టమొదటి దైవజనుడు ఎవరై అంటే మోసే. దైవజనుడైన మోసే అని అక్కడ నుండే ప్రారంభమై మోసే దైవజనుడు. మరి దైవజనుడైన మోసేకు అటువంటి వైఖరి ఉంది. ఎంత దేవుడు ఉగ్రత మండినా బ్రతిమలాడి క్షమించమని వేడుకొని ఆ ప్రజలందరి పట్ల ఆయన
కనికరము చూపమని దేవుడిని వేడుకున్నాడు. ఈ రోజున కనికరమే దేవుడు కోరుకుంటున్నాడు. మనం కూడా వీళ్ళని నాశనం చేయి, వాళ్ళని పడగొట్టు, వీళ్ళని విరగొట్టు, వీళ్ళ మెడకాయ వంచేసేయి, ఇవన్నీ కాదు. అవిధేయతతో మానవులు దేవునికి వ్యతిరేకంగా చేసే తిరుగుబాటులో మనమందరం కూడా విధేయులమై వినమ్రులమై దేవుని సముఖంలో అందరి కొరకు మోసే వలె ప్రార్థన చేసేవారముగా ఉండాలి. అప్పుడు దేవుడు మన మొర్రాలకించి దేవుడు సహాయం చేస్తారు. అయితే ఇది గత రాత్రి కూడా నేను ఈ వచనాన్ని తీయమని చెప్పలేదు సుందరరావు గారు. నేను ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు దయచేసి కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనం తీసి చదవండి. పాస్టరమ్మ గారు కూడా ఉన్నారు, వారు కూడా ఒకవేళ తీస్తే వెంటనే చదవాలని కోరుతూ ఉన్నాం. కీర్తన గ్రంథము 7వ అధ్యాయం 11. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. న్యాయమును బట్టి ఆయన ఎవరో దేవుడు తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఆయన ఏం చేస్తాడండి? ప్రతిదినము కోపపడు దేవుడు. దేని మీద కోపం? కోపపడు దేవుడు. అతిక్రమం మీద, అవినీతి మీద, అవిధేయత మీద, సాతాను యొక్క ప్రభావమునకు లోనై దేవుణ్ణి విడిచి దయమును వెంబడించే వారిని బట్టి ఆయన కోపము అనుదినము మండుతూ ఉన్నది. ఆయన కోపపడుతూ ఉన్నాడండి. దేవుడు అనుదినం ఏం చేస్తున్నాడు? కోపపడుతున్నాడు. ఇంకా చదవండి. ఒకడును మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. ఆయన ఖడ్గాన్ని పదును పెట్టి వేసేసాడంటే, ఖడ్గముతో ఒకసారి నరికితే ఖడ్గంతో ఏం చేస్తారండి? నరికేస్తారు. దేవుడు పదును పెట్టేది ఎందుకు? దుష్టులను నరికివేయటానికి, నాశనం చేయటానికి, వాడిని సంహరించటానికి. దుష్టత్వం మీద దేవునికి అంత ఆగ్రహం ఉన్నది. దేవుని దాసుడిగా ఉన్న నాకే, మానవుని యొక్క బలహీనత మీద నామది నాకే అసహ్యం. ఎదుటివారు ఎవరైనా సరే నాకు ఫలానా అని కాదు, లోకంలో అందరూ కూడా దేవునికి అవిధేయులుగా ఉంటున్నారు. అందువల్ల అవిధేయత మీద దేవుని ఉగ్రత రౌలుతూ ఉన్నది అనేది నాకు తెలిసి జాగ్రత్తగా ఉండాలని కోరుకున్నాను. అయితే మనము మరొక పర్యాయం, గత రాత్రి సుందరరావు చిన్నాన్న గారు నేను ఈ యొక్క నహూము గ్రంథము, పాత నిబంధనలో నహూము 1వ అధ్యాయం 2, 3 వచనాలు మేము రాత్రి దీన్ని చదివినప్పుడు భయం వేసి, ఇది చదవండి స్పష్టంగా. నహూము తీసిన వారు చదివితే సహాయం చేసినట్టు అవుతుంది. కళ్ళజోడు పెట్టుకోవాలి. అదరస్ నహూము 1వ అధ్యాయం 2, 3 వచనాలు. యెహోవా రోషము గలవాడై ప్రతికారము చేయువాడు. ఆగు నిదానం. యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. ప్రతీకారము చేయును. ఆయన మహోగ్రత గలవాడు. ఆయన ఎలాంటి స్థితి ఉంది ఆయనకంటే దేవునికి మహా ఉగ్రత ఉన్నది ఆయనలో. యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయను. శత్రువులు అంటే ఎవరు? దేవునికి లోబడనల్లని వారు, సాతాను సంబంధులు. జీవితంలో దేవుని యొక్క మార్గాన్ని ఎరిగి దైవ మార్గాన్ని వదిలిపెట్టి సాతాను మార్గాన్ని సులువుగా ఉందని దాన్ని వెంబడించి ఇరుకైన మార్గాన్ని వదిలిపెట్టి దాని గురించి ఆలోచన చేయకుండా ఇరుకు మార్గం మనకెందుకులే అని వారు విశాలమైన మార్గాన్ని ఎన్నుకున్నటువంటి వారు. అవిధేయతతోనూ అబద్ధములను నమ్మి సజీవుడైన దేవుని వదిలిపెట్టి నిర్జీవమైన ప్రతిమలను నమ్ముకున్నవారు. ప్రతిమ అంటే విగ్రహం. విగ్రహము మానవుడు తన స్వహస్తంతో చేసింది. అంటే విగ్రహమే చేయక్కర్లా, మనం నమ్ముకొని మనం సిద్ధపరచుకున్న కొన్ని మార్గాలు దేవుని చిత్తం కావన్నమాట. అందుకనే విగ్రహారాధికులు అన్నప్పుడు మనమేం పెట్టుకున్నా విగ్రహాలని భ్రమపడినట్టు మళ్ళీ చేస్తూ ఉంటాం. విగ్రహం ఏది? ఏసై కంటే ఎక్కువకి దేని ప్రేమించినా అదే మన విగ్రహం. అబ్బాయి భలే మంచోడు అంటే అబ్బాయిని ఏసై స్థానంలో కూర్చోబెడితే
అబ్బాయికి నడుములు ఇరిగిపోతాయి. నేను ఇట్లా పల్లెటూరు భాష వాడుతూ ఉన్నాను. వెన్నుపోస విరిగిపోద్ది అంటే ఏంటి, పట్టు ఉండదు. ఆ అమ్మాయి భలే, మా అమ్మాయికి ఒక్కతే కూతురు, అమ్మాయిని చాలా గొప్పగా ప్రేమించాడు. తల్లిదండ్రులు ప్రేమించొద్దని అంటున్నాడు ఆ దేవుడు. దేవుడి యొక్క ప్రేమ, ఆ ప్రేమ మనం ఎరుగున్నాం కనుక అట్టి ప్రేమనే మనం ప్రేమించే మన ప్రియులకు, కుటుంబ సభ్యులకు, మన భార్యలకు, మన పిల్లలకు, మన అన్నదమ్ములకు, అక్క చెల్లెండ్రకు చూపిస్తాం. అది దేవుని ప్రేమ. కానీ దేవుని కంటే కాదు సుమా. హల్లెలూయా. దేవుని కంటే మరి దేనిని ఎక్కువగా ఎవరు ప్రేమించడానికి వీలు లేదు అనేది దేవుని యొక్క ఆదేశం. కనుక దేవుడు ఆ తర్వాత మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులకు ప్రతీకారము చేయను. తన శత్రువులకు ప్రతీకారం చేయను. తనకు విరోధులైన వారి మీద కోపముంచుకొను. తనకు విరోధులుగా ఉన్నటువంటి వారి మీద కోపముంచుకొనును. యెహోవా దీర్ఘశాంతుడు, అయినను ఆయన దీర్ఘశాంతుడై మహా బలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. దోషము చేసిన వాడిని నిర్దోషి అని ఆయన ఏమాత్రం ఎంచడు. కానీ యెహోవా తుఫానులోను యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు. మేఘములు ఆయనకు పాదధూళిగానున్నవి. చూడండి, తుఫాను ఒక్కసారి తుఫాను రేగేటట్టు చేసి వారిని నశింపచేస్తాడన్నమాట. ఉరుములతో మెరుపులతో దేవుని అందరి భక్తిహీనులైన వారిని చెదరగొట్టి వారిని నాశనం చేసేవారు. శత్రువులు వారు, నీతికి విరోధులు, ధర్మశాస్త్రాన్ని నిరాకరించిన వారు, దేవుని వాక్యాన్ని త్రోసివేసిన జనము, దేవుని సంఘానికి రాని జనము, అందులో నాకేముందనే, నాకేంటి లాభం అనుకునే జనము, దేవుని వాక్యము కొరకు కొద్ది నిమిషాలు కూడా సెల్ ఫోన్ను త్యాగములే చేయలేని జనము. వారి యొక్క ఆశలు ఆకాంక్షలు వేరు ఉంటాయి. పాపం వారిని దేవుడు క్షమించునుగాక. మన క్షమించిన దేవుడు వారిని కూడా క్షమించాలని మనం ఎల్లకాలం కోరుకుంటాం. ఎందుకంటే మన వాళ్ళలో కూడా అనేక మంది కనపడుతూ ఉంటారు దేవుడిని నిర్లక్ష్యం చేసిన వారు. కనుక ఇది మన వారి కొరకో మన కొరకే కాకుండా సర్వలోకం వైపు దేవుడు చూస్తున్నాడండి. అందువల్ల ఆ దేవుని యొక్క ఉగ్రత రగిలిపోకమునుకు అది రగిలి మంటగా అంటుకొని మన మీద పడినప్పుడు మనం దహించి వేయబడతాం. అందుకని నశించిపోకుండా అనుదినము ఆయన కోపం ఉగ్రత రేపకుండా లోబడి ఆయనకి ఇష్టమైన పనులు చేయటము అది దేవుని చిత్తం అన్నమాట. రోమా 1:18 చూస్తే ఆకాశం నుండి పరలోకము నుండి దేవుని యొక్క ఉగ్రత బయలుపరచబడే విధానాన్ని కొత్త నిబంధనలో కూడా చూస్తున్నాం. రోమా 1:18 పౌలు గారు రాస్తున్నారు. చదవేసి బాబు. దుర్నీతి చేత సత్యమును అటగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి. ఎక్కడి నుండి వస్తుంది? దేవుడు ఎక్కడున్నాడు? పరలోకములో ఉన్నాడు. పరలోకము తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా భూమి మీద చేయకుండా తమ చిత్తాన్నే స్థాపించుకునేవారు, తమ ఉద్దేశాలను నెరవేర్చుకునేవారు, దేవునికి ఇవ్వవలసిన ఘనతను ఆయనకు ఇవ్వనివారు, దేవుని గుర్చిన తలంపులు వారి హృదయంలో తొలగించుకున్నవారు, దేవుని మందిరావరణములలో ఆదరణ పొందుటకు పశ్చాత్తాపడుటకు దేవునితో అనుసంధానమై అనుదిన మన్నా భుజించటానికి పరిశుద్ధమైన దేవుని సన్నిధికి రానివారు. మందిరం అంటే గౌరవం లేనివారు. ఇంకా చాలా ఉన్నాయి. నేను అనేక రకాలుగా దీన్ని వివరించవచ్చు. అయితే నేను ఇంతటితో ఆపివేస్తున్నా. చదవండి. పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. ఎందుకనగా దేవుణ్ణి గూర్చి తెలియశక్యమైనదేదో అది వారికి తెలిసి ఉన్నను మధ్య విశుద్ధమై ఉన్నది. అది బాగా స్పష్టంగా వారికి తెలిసినా కూడా అది వారి మధ్య విశుద్ధమై ఉన్నది. క్లియర్ గా కనబడుతుంది. దేవుడు అది వారికి విశుద్ధపరచను. దేవుడు దాన్ని తెలియజేశారండి. తెలియదని అంటే తప్పది. అందరికీ పశుప్రాయులు పసిబిడ్డలే గ్రహించుకొని విధేయులు అవుతున్నారు. వయసే నిమిత్తం లేదు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును
జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆ, ఆలోచించుట వలన అది తేటపడుచున్నవి వాడు కనుక చాలు. వారు నిరుత్తరులై ఉన్నారు. అసలు నిరోమయమైపోతున్నారు. దేవుడి దగ్గరికి వచ్చేసరికి వారికి జవాబు చెప్పటానికి, ఎదురు తిరగటానికి, ఇంకేదో కారణం వెతికి చూపటానికి లేదు అక్కడ. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, యోహాను 3:36 కూడా దేవుని కుమారుడకు యేసును, కుమారుడైన క్రీస్తును విశ్వసించుటే నిత్య జీవం. ఆ విధంగా యేసును నమ్మినటువంటి వారు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. కానీ కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు, కుమారుడైన క్రీస్తుకు, దేవుని కుమారునికి అవిధేయుడైన వాడు జీవము చూడడు. వాడు జీవమనే చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. నిలిచి ఉంటుందన్నమాట. అయ్యో నా కుమారుడు, నిష్కల్మషమైన నా కుమారుడు, నిందారహితుడైన నా కుమారుడు, నా ఆదేశమును బట్టి లోకములో ఉన్న సమస్త మనుషులను ప్రేమిస్తున్న నా కుమారుడు నా యొద్ద నుండి విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొని లేని నా కుమారుడు, దాసుని పోలికగా పుట్టి తాను రిక్తునిగా చేసుకున్న ఈ కుమారుడు చేసిన త్యాగము, సిలువలో ఆయన పెట్టిన ప్రాణము, ఆయన చిందించిన రక్తము విలువను గుర్తుపట్టని జనం వీరిని ఆయన ఏం చేస్తాడు? వదిలిపెడతాడా? పరలోకములో నుండి ఆయన ఉగ్రత నిర్లక్ష్యం చేసేవారిని ఏం చేస్తాడండి? కాల్చి వేస్తాడు. కరెక్ట్ మాట. దేవుడు అగ్ని దహించి వేస్తాడు, భక్తిహీనులను దహించి వేస్తాడు, దుష్టత్వమును క్షమించడు, దానికి శిక్ష తప్పదు. కనుక మనం ఎంతో ఒంట్లో భయంతో, జాగరూకతతో మనం ఉండాలని ఈ మాటలు, రాత్రి దాన్నే కొన్ని మాటలు నేను మీకు ఇప్పుడు చెప్తా ఉన్నాను. ఏది? ఉగ్రత గురించి. ప్రకటన గ్రంథం చూద్దాం, 6వ అధ్యాయము 16-17. చదవాలి ఇది కొంచెం బాగా. ప్రకటన 6. అవును, 16-17 వచ్చినారు. భూరాజులు ఘనులను సహస్రాధిపతులను, భూరాజులు ఘనులు సహస్రాధిపతులు, ధనికులను ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందుల్లోను దాగుకొని సింహాసనసీనుడైన ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చును. దానికి జాలిన వాడెవడు? దానికి తట్టుకోగలిగిన వాడు ఎవడు? మీరు మీ మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మల్ని మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నాడు. పర్వతములతోనూ బండలతోనూ చెప్పుతూ ఉన్నారు. ప్రకటనలో మనం చూస్తున్న ఈ విషయము అంచె దినములలో దేవుని యొక్క ఉగ్రత, ఆయన యొక్క తీర్పులు, శ్రమల కాలములో భక్తిహీనత మీద ఆయన కుమ్మరించబోతూ ఉన్నాడు. అందుచేతనే భయముతో, వణుకుతో ప్రజలు ప్రభువుకు లోబడి ఆయన పరిచర్యను చేయాల్సిన అవసరతను దేవుడు తన పరిశుద్ధ లేఖనంలో మనకు తెలియజేస్తున్నారు. హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా, మనము దేవుని ఉగ్రతను పొందుటకు ఎవరు మీద దేవుని ఉగ్రత ఉన్నది అని చూస్తే, ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 3వ వచనంలో, ఎఫెసీయులకు పౌలు గారు వ్రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనం కొంచెం త్వరగా చదివి సహాయం చేయండి అయిలారా. కరుణా సంపన్నుడై ఉండి, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు, సైతము మన ఎడల, అప్పుడు కూడా మన ఎడల తన చూపిన తన మహాప్రేమ చేత, ఏ ప్రేమ అంటే ఆయన చూపిన ప్రేమ, అది మహాప్రేమ, మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు మరణమును,
జయించినప్పుడు మన కూడా తిరిగి లేపాడు, మన పునరుత్థానులను చేశాడు. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినదే కాదు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోయే యుగములలో కూడా కనపరుచే నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా పరలోకమందు మనలను ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. హల్లెలూయా. మనం ఎక్కడున్నామో అసలు మన స్థితి ఏంటి ఎప్పుడైనా ఆలోచించాం? మనం ఉన్నదేమో ప్రభువుతో పరలోకములో కూడా ఆ దేవుడు మన కూర్చుండబెట్టాడు. మన తలంపులన్నీ భూ సంబంధమైన తలంపులు, మట్టి తలంపులు, మాన్యమైన తలంపులు లేవు. మహిమ కలిగిన దేవుని పక్కన కూర్చున్న బిడ్డలు ఎలా ఆలోచించాలి, ఎలా ఉండాలి, ఏ విషయాలను మనస్కరించాలి, ఏ విషయాలు ఆలోచించాలి, ఏ విషయాలలో శ్రద్ధ కలిగి ఉండాలి, పని కలిగి ఉండాలి అనే విషయం మనం ఎక్కువగా ఆలోచన చేయం. కనుక మన స్థితిని జ్ఞాపకం చేసుకుందాం. మనం క్రీస్తుతో కూడా పరలోకంలో తండ్రి అయిన దేవుని వలన కుమారునితో కూడా మనలను కూర్చుండబెట్టి ఉన్నాడు. దట్స్ వేర్ వీఆర్. మనం అక్కడే ఉన్నాం వాస్తవానికి. ఆయన బిడ్డలుగా, ఆయన సేవకులుగా, భూమి మీద ఆయన ప్రతినిధులుగా, ఆయన సువార్త ధ్వజమును పట్టుకున్న ఆయన బిడ్డలుగా, ఆయన సంఘ సేవకులుగా, సంఘ దూతలుగా మన నియమించింది ఎందుకొరకు అన్నమాట. మనమేమో మన కుర్చీ ఎక్కడ, మన స్థాయి ఎక్కడ, మన స్థలం ఎక్కడ అని మర్చిపోతూ ఉంటాం. యేసయ్యతో కూడా మనం కూడా పరలోకంలో తండ్రి అయిన దేవుడు మనని తన కుమారుడితో పాటు కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. కుమారుడితో కూర్చుండబెట్టడం అంటే ఏంటండి? కుమారుడు వారసుడు. హల్లెలూయా. మనలను కూడా నిత్య జీవమును మనకి ఇచ్చి, ఆ కుమారుని ద్వారా దత్తపుత్రాత్మను మనకు అనుగ్రహించి, ఈ లోకములో తన పరిచర్యలో మహిమాన్వితమైన పరిచర్య ఇది. మామూలు పరిచర్య కాదు. లోకస్తులకు తెలియదు. ఉగ్రతలో కొట్టుకొని పోయే అనేక వ్యక్తులకు మన ఔన్నత్యము, మనం కలిగిన పిలుపు, దేవుని యొక్క ప్రేమ మనను ఏ విధంగా వినియోగించుకుంటాడు. ఈ లోకంలో చిన్న చిన్న బంధువర్గం అని అది ఇదని ఆలోచిస్తూ ఉంటాం. బంధువుల్ని, అబ్రహామును దేవుడు ఏం చెప్పాడు? నీ స్వజనమును, నీ ఇంటి వారిని వేడవమని. వారు దేవుని వెలుగులో ఉంటే వారు మన యొక్క మేలు కోరుతారు, కీడు కోరు. లోక సంబంధమైన సిద్ధాంతాలను వారు నమ్మరు. లోకస్తులు అని వారు వ్యవహరించరు. చాలామంది మన బంధువర్గము, మన రక్త సంబంధులు చాలామంది ఇంకా ఆ యొక్క పాత జీవిత విధానంలోనే, మూఢ నమ్మకాలతోనే, మనుషుల యొక్క సిద్ధాంతాలతో ముడిపెట్టుకోవటం వల్ల వారు బాగుపడరు, ఎదుటివారిని అసలే బాగుపడనివ్వరు. మరి అటువంటి అప్పుడు వారిలో నేను ఏమైపోవాలి ఉంది బైబిల్లో? వేరైపోమన్నాడు. అందుకనే దేవుని బిడ్డలు వేరుగా ఉండటానికి భయపడకూడదు. మనతో ఎవరు ఉంటారు? మనం వేరైనప్పుడు మన విలువని, మన స్థాయిని గుర్తుపట్టాలంటే అవతల వ్యక్తులలో నుంచి మనం వేరైనప్పుడు, వారికి అతీతంగా మనం ఉన్నప్పుడు వారిని ప్రేమిస్తూనే ఉంటాం, వారి కొరకు ప్రార్థిస్తూనే ఉంటాం. వారిని ద్వేషించము కానీ వారి ఆత్మల రక్షణ కొరకు భారముతో ప్రార్థిస్తూ ఉంటాం, కన్నీటితో విజ్ఞాపన చేస్తూ ఉంటాం. లేకపోతే ఆత్మ సంబంధమైన నష్టం మనకి తప్పదు. భౌతికపరమైన పనుల విషయంలో నష్టము తప్పదు. అవిధేయతను బట్టి అవిధేయులైన వారికి ఉగ్రత వారి మీదకి వస్తుంది. అబ్రహాం వేరైపోయాడు. ఇంకా వేరైపోవడము లేక సెపరేషన్ అనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి ఒక అంశాన్ని ఒకనొక దినాన దేవుని చిత్తమైన పూట దాని గురించి కూడా మనం ధ్యానం చేద్దాం పిల్లరా. అయితే ఇక్కడ రోమా పత్రికలో చూద్దామండి. రోమా పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనంలో చదవండి. రోమా మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకొనుచున్నావు. చాలా మంది తెలియక రోజు తమ పాపాలని మూట కట్టుకుంటూ ఉన్నారు. వారు పాపానికి అధిక పాపం
చేసుకొని దేవునికి భయపడకుండా ఉగ్రత దినము కొరకు, దేవుడు ఉగ్రత లేదేమో, ఏ హృదయం ఉందన్నమాట అక్కడ దేవుడు చెప్తున్నారు వాక్యంలో. ఏ విధమైన హృదయం ఉందంట అది? కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయం. ఆగండి, మార్పు పొందని హృదయం, యువర్ ఇంపెనిటెంట్ హార్ట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. నీవు పశ్చాత్తాప పడని నీ హృదయం, ఆలోచన చేయని నీ హృదయం, వెనుదిరిగి ఆలోచించని నీ హృదయం, నీ గుడ్డితనముతో అపవాది యొక్క సంబంధిగా నీవు లోకములో నీవు అవిధేయుడు అయి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించేవాడవై బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాడు నీవు నేను ఉన్నప్పుడు హృదయం కఠినమైపోద్ది. మృదువైన హృదయం పోతుంది, కఠిన హృదయం వస్తుంది. మాంసపు హృదయం ఉంటే కొంచెం మెత్తబడుతుంది, మాంసపు హృదయం లేదు. శిల వంటి హృదయం, రాతి వంటి హృదయం, కఠినమైన బండ వంటి మొండి హృదయం. నుదురు కూడా కాదు, మన నుదురు ఏమైపోద్ది, మన పాల భాగం అంటే మన నొసలు ఫ్లింట్ అంటారు ఇంగ్లీష్లో. ఫ్లింట్ అంటే చెకుముకి రాయి వలె మనుషులు తమ హృదయాన్ని దేవునికి విరోధంగా, సత్యమునకు విరోధంగా పాపము చేస్తూ, పాపం అంత ఆకర్షణీయంగా ఉంది. సాతానుడు ఆ రోజున అవ్వను ఎంతగా శోధించాడంటే దేవుళ్ళు అయిపోతారని చెప్పి అబద్ధం చెప్పాడు. యేసయ్య మీరు చచ్చిపోతారని చెప్పి మీరు చావరని పూర్తి విభిన్నమైనటువంటి మాట వాడు చెప్పాడు. సాతాను యొక్క ఉత్సాహం పుట్టించే మాట, లేనివి పోనివి కల్పించే మాట, అదే తీపిగా ఉంటుంది మానవులకి. ఈ రోజున దేవుని మార్గాన్ని అనుసరించకపోవటానికి, వారు ఏదో సాధించుదామని వారి శరీర బలము, వారికి ఉన్న ఆస్తిపాస్తులు, వారికి ఉన్న ఐశ్వర్యము, పేరు ప్రఖ్యాతులు, చదువు సంధ్య, వారికి ఉన్న వెండి బంగారములను చూసి మనుషులు గర్వించిపోతున్నారు. పైకి బాగానే ఉంటారు మనుషులు, అన్ని మంచి మాటలే మాట్లాడుతుంటారు. ఒక్కటే లోపం, యేసయ్యకి భయపడరు. బైబిల్ అంతా బాగానే చెప్తారు, తెలిసి కూడా చేయడం. శాస్త్రులు పరిచయులు ధర్మశాస్త్రం తెలీదా? వారు ఏం చేశారు? కాదు వారు ఏం చేశారని చూస్తే లేఖనంలో వారంట పాత్రను పైనే పరిశుభ్రం చేశారు, లోపలంతా కూడా ఎట్టదట్లే ఉంది. సున్నం కొట్టిన సమాధి ఎలా ఉంటుంది? సున్నం కొట్టి తెల్లగా ఉంటుంది, పైన మరి దాని మీద మార్కింగ్స్ అన్నీ పెడతారు, పేర్లు పెద్ద బోర్డు అన్నీ పెడతారు, పాలరాయితోనూ ఇంకేదో. అది త్రవి చూసేసరికి లోపల ఏముంటుంది? ఎముకలు, రోత, మనిషి యొక్క అవశేషాలు, మట్టి అయిపోవలసిన దేహం, అందులో సగం కుళ్ళి కూడా అలా ఉంటాయి అన్నమాట. కనుక మనము దేవుని దాసురాండ్రముగా దేవుని యొక్క భయం, హృదయ కాఠిన్యతను వదిలిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నారు. అయితే కొలస్సీ 3:6 చూడండి ఒకసారి, త్వరగా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఇప్పుడు ఇక నేను దేవుని ఉగ్రతను తప్పించుకునే విధానాన్ని గురించి 2-3 విషయాలు చెప్పి ముగించేస్తాను. మీరు కూడా దూరాలు వెళ్ళాలి, పనులు చేసుకోవాలి. 6 శ్రద్ధగా వినాలి ఒకసారి. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు కొలస్సీ 3:6 వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. మునుపటి దాన్ని వదిలిపెట్టండి, క్రొత్త జీవితాన్ని జీవించండి, మీరు వేరైపోండి. దేవుని ఉగ్రత పొందేవారి జాబితాలో మీరు చేరబాకండి. బంధువర్గం కాదు, బంధుత్వం కాదు అక్కడ కావాలి, ఆత్మ సంబంధమైన పరిశుద్ధ రక్తంలో కడగబడిన అనుభవం. హల్లెలూయా. పశ్చాత్తాప హృదయంతో విశ్వాసంతో ప్రభు అయిన యేసుక్రీస్తును స్వీకరించిన అనుభవం. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో మన పేర్లు వ్రాయబడిన అనుభవం. వాక్యము చదువుతూ పరిశుద్ధ లేఖనములో మనం తర్ఫీదు చేసుకుంటూ అనుదినము ప్రభువులో ఎదుగుచున్న అనుభవం మనకు అవసరమైనది. కనుక మనం ఒకప్పుడైతే ఇతరుల వలె ఉన్నాం, కానీ
ఇప్పుడు వారికి మనకి పెద్ద వ్యత్యాసం, ఒక మార్పు. వారిలో మనం చేరము. వారి వంటి ఆలోచన విధానం లేదు. వారితో కలిసి మునుపు సమ్మతించి చేసిన పనులు ఇప్పుడు సమ్మతించి వారితో చేయి కలపము. అపవాది సంబంధులం అయిపోము. యేసయ్యని ద్రోహం చేసి లోక సంబంధులతో ఒడంబడికలు పెట్టుకొని పాడైపోము. అది దేవుని బిడ్డలుగా మనం హెచ్చరిక పొందాలి ఆ విషయాన్ని. ఇప్పుడు మనం దేవుని యొక్క ఉగ్రత నుండి మనం ఎలా తప్పించుకోవాలి, నేను ఇదంతా వివరించుకుంటూ పోతే నాకు చాలా చాలా సమయం పడుతూ ఉంటుంది. ఇంత సమయం ఎవరు వినలేరు, చూడలేరు. సంఘంలో కూడా ప్రాక్టికల్గా మనం అంతసేపు మాట్లాడలేము. అదే విదేశాల్లో అయితే ఒక అంశం మీద వారు సమగ్రంగా కొన్ని రోజుల పాటు, కొన్ని సండేస్ లేకపోతే మిగిలిన దినాల్లో, బుధవారం రాత్రి ప్రార్థనలో, సాయంకాల ఆరాధనలో ఒక అర్ధగంట 45 నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటారు. ఇక్కడ మన గ్రామీణ ప్రాంతం, విద్యావంతులు లేని ఎక్కువ ప్రాంతాల్లో ఎలా ముఖ్యమైనవన్నీ కూడా మనం కూడబెట్టి ఆలోచించి ప్రార్థనాపూర్వకంగా దాని గురించి మనం తెలియజేసినప్పుడు చాలామంది హెచ్చరిక పొందుతారు అనే ఏకైక ఆశతో, వాంఛతో, హృదయపూర్వకమైనటువంటి ఆ యొక్క ప్రార్థనాపూర్వకంగా మనం చేసే ప్రయత్నమే ఈ ప్రయత్నం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉగ్రత, దేవుడు కోపం లేదు, దేవుడు చాలా మంచివాడు, అసలు మన వైపు చూడడు, పట్టించుకోడు, ఆయన ఎక్కడో ఆకాశంలో ఉండుంటాడు, ఎత్తైన సింహాసనం అట ఆయనది, కోట్ల కొలది దేవదూతల మధ్యలో ఆయన మర్చిపోయి ఉంటాడు. మనం చేసే చిన్న పనులు ఆయనకేం తెలుస్తాయి? మన హృదయంలో ఆలోచించే ఆలోచనలు, చెడు విషయం ఆయనకి ఎలా తెలుస్తుంది? చాలామంది బుద్ధిహీనతతో బ్రతుకుతున్నారండి. ఎన్నేళ్ళు బైబిల్ చదివినా, ఎన్నాళ్ళు క్రైస్తవ జీవితం జీవిస్తూ ఉన్నా ఎదుగుబొదుగు లేని ఆధ్యాత్మిక జీవిత స్థితి వల్ల మరుగుజ్జులైపోయి హృదయ కాఠిన్యం వచ్చి అబ్బి వెంటనే స్పందించకపోవడం వల్ల ఇప్పుడు నోవహు లోతు దినములలో లోతు భార్య ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవడం. లోతు అంటే ఎంతో దేవుని దాసుడుగా అతను నీతిమంతుల జాబితాలో ఉన్నాడు. అబ్రహాం అతని కొరకు విజ్ఞాపన చేశాడు. అతను ఎంతో అన్నీ బాగానే ఉన్నాయి. కానీ లోతు తడవు చేసే అభ్యాసం వచ్చేసింది. అతను తడవు చేసింది. ఇవాళ మనం తడవు చేసే అలవాటుకు పడుతున్నాం. రాయ్యా అన్నామనుకోండి, బయట ప్రమాదంగా ఉంది, పరిస్థితి బాగాలేదు, మీరు ఇక్కడ ఉండొద్దు, వెంటనే రాండి అని అంటే, అయ్యా కొద్దిగా టైం ఇవ్వండి. తడవు చేయటం, లింగరింగ్ అరౌండ్ అంటే చుట్టూ కలయి చూడటం, అది లేదు, ఇది లేదు, అక్కడెక్కడో ఏదో పెట్టాను, ఇగో డాక్యుమెంట్స్ అక్కడ ఉన్నాయి, ఇగో బ్యాంక్ పాస్బుక్ ఇక్కడ ఉంది, బంగారు నగలు ఫలానా స్థలంలో ఉన్నాయి, ఎట్లా ఏమిటి, ఎలా తప్పించుకోవాలి, ఎటు వెళ్ళాలి, ఎవరికి ఇవ్వాలి, ఎవరు నమ్మాలి, ఏమి గలిబిలి. దేవుని బిడ్డలైన వారు స్పష్టమైన వైఖరితో జీవించవలసిన అవసరత, కనువిప్పు కలిగి దేవుని వైపు దృష్టి పెట్టి పరిశుద్ధాత్మకు లోబడి తండ్రి అయిన దేవుని చిత్తం నెరవేర్చే అన్నపానములుగా కలిగిన యేసు ప్రభు యొక్క అనుగు శిష్యులుగా మనం ఉండకపోతే వారు రక్షించిపోతామన్నది ఏ విధంగా సందేహం. ఆత్మ నశించిపోదు, ఆయన రక్షించింది ఆత్మను. కానీ భౌతికంగా కూడా మన క్షేమము, మన పిల్లల క్షేమము, మన సంఘ బిడ్డల యొక్క క్షేమాభివృద్ధి, మన బంధువర్గమును ప్రభు కొరకు సంపాదించుకోవాల్సిన బాధ్యత, ఆత్మ సంబంధమైన వెలుగు బిడ్డలుగా మనని దేవుడు ఇచ్చింది. మన ప్రభావము సమాజం మీద ఉండాలి, సంఘం మీద ఉండాలి, ఇతరులందరికీ మనం మార్గదర్శకులుగా ఆత్మీయంగా ఉండాలి. అని మనం ఉగ్రత పాలైన జనములో మనం కూడా ఒకళ్ళమైపోయి హృదయ కాఠిన్యంతో లోకాన్ని ప్రేమించుకుంటూ లోక సంబంధమైన వ్యక్తులతో మునిగి తేలుతూ అనుబంధం పెంపొందించుకొని మన పిల్లలకు వివాహాలు చేసేటప్పుడు మంచి కుటుంబం, బాగా డబ్బు ఉంది, మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఉన్నాయి, వాళ్ళ కోట్ల కొలది ఆస్తి ఉంది, ఇవన్నీ ఆలోచిస్తారు మానవులు. ఆ అబ్బాయి చాలా పెద్ద ఉద్యోగి, ఏమైంది, క్యాథలిక్ అయితే ఏమైంది, అమ్మ తల్లి కూడా దేవుడినే నమ్ముకున్న ఆమె బిడ్డే కదా, ఆమె కన్నిన కుమారుడేగా ఏసయ్యకి చెప్పదా ఆమె అనే మూర్ఖులు ఉన్నారు చాలామంది ఈ రేటు వరకు. మరి అమ్మ దేవుని కుమారుణ్ణి కన్నది, కానీ ఆమెకు కూడా ఆయన వలన రక్షణ అవసరమైనది. హల్లెలూయా. ఆమె దయాప్రాప్తురాలైంది, దీనురాలుగా దేవునికి లోబడింది. అందుకని ఆమె ఒక మంచి సలహా ఇచ్చింది. దేవుని బిడ్డలు, శిష్యులు ఆ యొక్క కానా వివాహానికి వెళ్ళినప్పుడు
ఆమెను అప్రోచ్ అయ్యారు వీళ్ళంతా. అయితే వాళ్ళు ఆ ఇంటి వారు, ఇప్పుడు ఆయన మీతో చెప్పినది చేయండి. ఆయన మీతో చెప్పినది మరియమ్మ గారు, నేను అదే చేస్తాను, మీరు కూడా అదే చేయండి. ఆయన దేవుడు, దేవుని కుమారుడు, నేను దీనురాల్ని, దయాప్రాప్తురాల్ని. దేవుడు నన్ను కనికరించాడు, నా జీవితాన్ని ధన్యం చేశాడని ఆమె సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. ఈ రోజున చాలామంది క్యాథలిక్ ఫెయిత్లో ఉన్నవారు బంధువులను బట్టి మన వాళ్ళు చాలామంది వివాహాలు చేసుకోవటం చూస్తున్నా కొంచెం బాధాకరమే, కానీ దేవుడే వారిని కనికరించి మార్చి వారి ఆచార వ్యవహారాలను, వారి వ్యవహార శైలిని, జీవిత విధానాన్ని ప్రయోజనకరమైనదిగా మలచాలనేదే మన హృదయపూర్వకమైన ప్రార్థన. మన ఇళ్లలో, మన బంధువర్గంలో చాలామంది క్యాథలిక్ ఫెయిత్లో నుండి ఉన్నటువంటి వారు, రోమన్ క్యాథాలిసిజంలో నుండి వచ్చిన వారు ఉన్నారు. కొందరైతే మారారు, దేవునికి స్తోత్రం. మరి కొందరు ఇంకా పూర్తిగా మారాలి. పాత పద్ధతుల్ని అనుసరించినట్లయితే దేవుని యొక్క సత్యం వారి అంతరంగంలో చొచ్చుకొని పోదు. దేవుని వెలుగులో వారు నడవలేరు. సాతానుడు వారిని ఇంకా బలిపశువులను చేసేస్తాడు. వారు సాతాను యొక్క ఉచ్చులలో చిక్కుకుంటారు, పడిపోతారు, నాశనం అయిపోవడానికి అవకాశం. అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. అయితే ఈ సమయంలో ప్రియులారా, ఇప్పుడు కూడా గత రాత్రి నేను ఏదైతే విషయాలు మీతో షేర్ చేశానో ఈ యొక్క ధ్యానంలో, దానికి సంబంధించిందే కొనసాగింపుగా కొన్ని విషయాలు చెప్పేసి త్వరగా ముగించాలని చెప్పాను కదా నేను. కాబట్టి మనము ఈ ఉగ్రత నుండి తప్పించుకోవాలంటే దేవుని కోపావేశంలో నుండి, ఆయన ఆగ్రహంలో నుండి, నీతియుక్తమైన దేవుని యొక్క తీర్పులో నుండి, దేవుని యొక్క సంబంధులుగా మనం ఎలా దాన్ని తప్పించుకోవాలి, లోక ప్రజలను ఎలా హెచ్చరించాలి, మన విషయాలన్నీ తెలుసుకుంటే మనకు కొంచెం దైవ సంబంధమైన తలంపులు పరిశుద్ధ లేఖనంలో తప్ప మనం ఎక్కడ తెలుసుకోలేము. కనుక ఈ పరిశుద్ధ లేఖనంలో రోమాపత్రికలో 5వ అధ్యాయం 9వ వచనంలో మనము ఒకసారి తీసి చదువుతాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం తీయండి. పాస్టర్ యేసుబాబు గారు, లాజర్ గారు, మీ ఊరిలో ఎవరో ఒకరు తీయండి. మీకు ఫస్ట్ తీసిన వారు గనులు తీసి చదవాలి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, కాబట్టి ఆయన రక్తం వలన, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. ఉగ్రత నుండి మనము రక్షించబడుతాం. ఆ రక్తమును బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఆ రక్తమే మనను దేవునికి, ఆయన ప్రియకుమారుని రక్తమే మన పడిపోయిన మన స్థితిలో నుంచి లేవనెత్తి మన విశ్వాసమును బట్టి యేసయ్య ద్వారా పరమ తండ్రికి మనము, దయచేసి ఫోన్ బంద్ చేయండి. కనుక మన యొక్క సంబంధము తండ్రి అయిన దేవునితో, కుమారుడైన క్రీస్తు చిందించిన రక్తమే మనకు తండ్రితో అనుబంధం ఏర్పాటు చేస్తుంది. ఆ రక్తమే, రక్తము లేనిది ఏమీ లేదు, రక్తం లేనిదే జీవము లేదు. ఆ రక్తము లేనిదే మనం వారసులము కాము, రక్తము లేనిదే పాప క్షమాపణ లేదు. పరిశుద్ధుడైన దేవుని ప్రియకుమారుని యొక్క రక్తమే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. తండ్రితో మనకు సమాధాన స్థితిని కలుగు చేస్తూ ఉన్నటువంటిది. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మనం ఏది గుర్తుపెట్టుకోవాలి, ఏం గుర్తుపెట్టుకోవాలి చెప్పండి? ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా, మరింత నిశ్చయముగా, అసలు సందేహమే లేదు, ఆయన రక్తము ద్వారా ఇప్పుడు మనము చదవండి. ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా, ఇంకా ఎక్కువ నిశ్చయతతో, అసలు అనుమానానికి తావు లేకుండా ఉగ్రత నుండి రక్షింపబడు, రాబోయే ఉగ్రత నుండి మనము రక్షించబడతాం. దేవునితో సంబంధము, దేవునితో అనుబంధము, దేవునితో సాగిపోయే జీవితము, దేవుని ద్వారా కుమారుని యందు పరలోకంలోని ఉన్నతమైన ప్రదేశాల్లో కూర్చుండబెట్టే అనుభవము, ఆత్మలో వర్ధిల్లు అనుభవము, పరిశుద్ధ లేఖనముల సారాంశమును ఆత్మ సహాయముతో పరిశుద్ధాత్ముడు దాన్ని మన కొరకై వెలిగించుట ద్వారా
ఆత్మలో వెలిగింపు పొంది చీకటిలో నుండి చీకటి ప్రభావంలోంచి విడిపించబడి నిత్య జీవము కలిగిన బిడ్డలుగా తేజ సంబంధమైన వారుగా మనం ఉంటున్నాం. హల్లెలూయా. వెలుగు సంబంధులుగా మనం ఉంటున్నాం. ఆ దేవుని తేజస్సు చీకటిలో నుండి మనని వేరు చేస్తాం. మనం వెలుగు ఉన్న దగ్గర చీకటి ఉండదు, పారిపోతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు ఆ వెలుగు మనలో నుండి ప్రకాశిస్తుంది. కాబట్టి క్రీస్తు రక్తమే ఒక వ్యక్తిని పాపములో నుండి దేవుని ఉగ్రతలో నుండి తప్పిస్తుంది, విడిపిస్తుంది అనేది మనము గుర్తు చేసుకోవాలి. ఉగ్రత నుండి తప్పించబడాలంటే రక్తము అవసరం, వెలుగు అవసరం, కృపా కార్యము అవసరము, హృదయ కాఠిన్యతలో నుండి మార్చివేయబడిన అనుభవం అవసరం. పరిశుద్ధాత్మ మనలో కార్యము చేయాలి, మనను ఒప్పింపజేయాలి. మన తప్పులు మనకు జ్ఞాపకం చేసినప్పుడు ఈ విషయంలో నీవు తప్పిపోయినావు, ఈ విషయంలో నీవు దేవుని ఎదుట పాపం ఒప్పుకో అని పరిశుద్ధాత్ముడు మనకు దేవుని ఎదుట ఒప్పుకునే హృదయాన్ని, దేవునితో అనుబంధాన్ని కోల్పోకుండా ఆత్మీయంగా జీవితం బలపడటానికి పరిశుద్ధాత్ముడు మనని క్రీస్తుతో అనుబంధంలో ఉంచుతాడు. కీప్ us closer, much more closer to the Father in heaven through His Son's blood and by the work of the Holy Spirit of God. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆ సాన్నిహిత్యము, అనుబంధం, ఉగ్రత నుండి తప్పించబడి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఆలోచించినప్పుడు పాత నిబంధనలో ప్రవక్త అయిన యెషయా 53 అధ్యాయంలో రాసినటువంటి ఆత్మీయమైన సత్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథంలో 55 అధ్యాయము 53 5-6 వచనాలు. 53:5-6 వచనాలు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. He was wounded for our transgressions. మన సమాధానబద్ధమైన శిక్ష అతని మీద పడెను. The chastisement of our peace was upon him. మన యొక్క ప్రాయశ్చిత్తము చదవయ్యా. మన దోషములను బట్టి నలుగొట్టబడ్డారు, సమాధానబద్ధమైన శిక్ష అవును అతని మీద పడెను. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఏ స్వస్థత అని చాలా మంది ఇప్పుడు మీమాంస. మొట్టమొదట పాపం అనే వ్యాధితో నాశనం అయిపోతున్న మానవాళి దేవుని యొక్క కుమారుడు క్రీస్తు మనందరి పక్షమును చేసిన బలి అర్పణను బట్టి, చిందించిన రక్తమును బట్టి, పొందిన దెబ్బలను బట్టి ఆయన మన సబ్స్టిట్యూషనరీ అంటాం. అంటే మనకు బదులుగా మన స్థానంలో ఈ బోర్ అవర్ బర్డెన్ ఆఫ్ సిన్, మన పాపం యొక్క భారమును ఆయన భరించాడండి యేసయ్య. కనుక ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉన్నది. కనుక ఆయన యొక్క బలి అర్పణ, చేసిన త్యాగము, చిందించిన రక్తము, చూపిన ప్రేమ, భరించిన అవమానము, ఆయన నిందింపబడినాడు, దూషింపబడినాడు. ఆయన గడ్డములో నుండి వెంట్రుకలు పెరికి బాధించారు. భౌతికంగా ఆత్మలో ఆయన హీ వెంట్ త్రూ మచ్ యాంగ్విష్ అండ్ భరింపరాని దుఃఖము. తన తండ్రి అయిన దేవుని నుండి వేరు చేయబడిన అనుభవం మన నిమిత్తం. తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించమని పలికిన ప్రభువే, పాపమంతా భూలోకంలోని సమస్త మనుషుల పాపం నిమిత్తము ఒక్కసారి ఆయన అర్పించబడుట, తన రక్తమును చిందించిన దేవుని చిత్తమైనది కనుక ఒక్కసారే మృతి పొందుట ఆవశ్యకం కనుక ఆ రోజున ఆయన పొందిన దెబ్బలు తండ్రి అయిన దేవుని నుండి వేరైన అనుభవం. పాపమెరుగని క్రీస్తు పాపిగా చేయబడలేదు, కానీ పాపముగా చేయబడ్డాడు. హల్లెలూయా. ఆ విషయం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. యేసయ్య పాపముగా చేయబడ్డారు, కానీ పాపిగా చేయబడలేదు. ఆయన ఎన్నడూ ఏ పాపం చేయలేదు.
మనుషుల వంటి మనిషి కాడు ఆయన. మనుషులలో దేవుని కుమారుడుగా, దైవ మానవుడుగా ఆయన ఏకకాలంలో మనుషుడుగాను దేవుని కుమారుడుగాను ఆయన ఉన్నారు. కనుక ఆయన యొక్క దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకొని సిలువలో యేసయ్యే మనం అనుభవించవలసిన ఆ యొక్క ఉగ్రతను ఆయన భరించారు. కనుక మన బదులుగా మన స్థానంలో ఆయన అది చేశారు, ఆ కార్యం చేశారని మర్చిపోకుండా కృతజ్ఞతాపూర్వక హృదయాలతో ఆయన నిత్యం సేవ చేయాలని దేవుడు మనలో నుండి కోరుకుంటున్నారు. ఆయన మన ఎడల ఆయన కలిగిన కాంక్ష, ఆశ హృదయపూర్వకంగా ఆయన మన నుండి కోరుకుంటున్నటువంటి విషయం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు రాస్తూ 1 తెస్సలోనికైలు పౌలు గారు రాసిన పత్రికలో 1 తెస్సలోనికైలకు పౌలు గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 10వ వచనం చూడాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. తీయండి త్వరగా. 1 తెస్సలోనికైలు 1:10. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగిన అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. అవును. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడును సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును హల్లెలూయా. చాలు. ఆ రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచు విడిపించుచు దినదినము మనము తనతో అనుబంధంలో ఇలా తనలో మనలను ఆయన ఏం చేశారు? ద్రాక్షావల్లి దేనిలో ఉంటే ఫలిస్తుందని చెప్పారు ప్రభు 15వ అధ్యాయం యోహాను సువార్తలో. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు నాలో ఉంటేనే మీరు ఫలిస్తారు. నాలో ఉన్నవాడు బహుగా ఫలించడం అంటే ఆత్మ సంబంధమైన విషయాలలో ఆశ కలిగి ఉంటారు. దేవుని చిత్తాన్ని తెలుసుకొని వ్యర్థులుగా కాకుండా వివేక శూన్యులైన కన్సర్ గాడిదల వలె వ్యవహరించకుండా సమయమును సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవటానికి దేవుని కృపను పొందుతారు. అటివారు ఆపదలలో, ఇబ్బందులలో, శోధనలలో ఉన్న బిడ్డలను, సాతాను ఘటనలలో నలిగిపోతున్న బిడ్డలను విడిపించడానికి వారు రేయనక పగలనక సువార్తికుని పనిచేస్తారు. 1 గంట లేట్ అయితేనే మనం తట్టుకోవాలంటే మన మీద బాధ్యతలు అలా ఉన్నాయి మన కుటుంబాలు. చూడండి ఎంత పెద్ద గాలి బయట తోలుతున్నట్టుంది కదా, పెద్ద వర్షం పడుతుందా చూడండి. మరి లోకం ఎటుపోతుందో మనకు తెలియలేదు. మనం దేవుని వాక్యంలో నిమగ్నమై ఉన్నాం. రాత్రి 2 గంటలు అయిందనే విషయాన్ని నేను గమనించలేకపోయాను. అంటే ఏంటి? ఆత్మీయమైన విషయం సుందరరావు గారు, నేను అదే పనిగా అనేక విషయాలు మేము మాట్లాడుకున్నాం. అది మా వరకే ప్రయోజనం అయితే లాభం లేదు, అది అనేకులకు దేవుడు అందజేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, మనము పెద్ద పండితులమని కాదు, కానీ దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనని తీసుకొని వచ్చారు, మన మార్పు తీసుకొచ్చారు. మన అంతరంగంలో ఆయన ప్రతిష్ఠించబడ్డారు. తన పరిశుద్ధ లేఖనానికి మనము గౌరవం ఇస్తున్నాం. ఆయన స్వరం వినటానికి అనుదినం ఆశ కలిగి ఉన్నాం. ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా ఆయన చుట్టూ చేరి ఆయన బోధ వింటున్నాం. ఆనాడు మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచున్న రీతిగా మనమందరము కూడా యేసయ్య పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వింటున్నాం. ఆయన ముఖమును దర్శించుకుంటున్నాం. ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుసుకుంటున్నాం. ఆయన యొక్క కారుణ్యము, ఆయన కటాక్షము, ఆయన హృదయంలో నరుల ఎడల కలిగిన తలంపులు, ఒక్కొక్కరి ఎడల ఆయన కలిగిన తలంపులు చాలా గొప్పవని, అవి ఉన్నతమైనవని పాత నిబంధనలో కూడా కీర్తనకారుడు తన కీర్తనలో రాసి ఉన్నారు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, 1 తెస్సలోనికైలు 1:10 చదవండి. మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగిన అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. అవును. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో జీవము గలవాడును
జీవము గలవాడును సత్యవంతుడగు దేవునికి దాసులకు సత్యవంతుడు దేవుడు సత్యవంతుడు. మనం అసత్యవంతులమై నేను దేవుని పెట్టినానని చెప్తే సత్యాన్ని విడిచిపెట్టినంత దేవుని బిడ్డలమని ఆయన చెప్పినంత మాత్రం చేత మనం సత్యంలో నిలబడి ఉండకుండా సత్యం అంటే వాక్యము. కుమారుడైన క్రీస్తే సత్యము, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. క్రీస్తునందు నిలిచి ఉండాలి, క్రీస్తునందు మనం ప్రతిష్ఠించబడి ఉండాలి, క్రీస్తు వాక్యమును మనం కలిగి ఉండాలి, అంతరంగంలో దాచుకొని ఉండాలి. పాపము ప్రభావం మన మీద ఉండదు. ఒకవేళ బలహీన గడిలో పాపానికి మనము లోబడినా వెంటనే పశ్చాత్తాపడతాం, మన పాపమును ఒప్పుకుంటాం, క్షమించమని వేడుకుంటాం, అనేకులు కట్టి మంచి మాదిరిని చూపిస్తాం, మన వ్యక్తిగత జీవితంలో స్థిరపరచుకుంటాం. దేవుని సత్యం చేత ప్రభావితం చేయబడి ఆత్మ ద్వారా స్పందిస్తూ కుమారుడైన క్రీస్తులో మన యొక్క అనుబంధాన్ని కొనసాగించుకుంటూ భూమి మీద రాబోయే ఉగ్రతల గురించి అనేకులకు హెచ్చరిక చేస్తూ మనము హెచ్చరిక పొందుచు అందరికీ మేలుకరంగా మన జీవిత విధానము మనం నిష్కర్షగా చెప్పే సత్యాలు అనేకులను ఆలోచింపచేయాలి. అంతేగాని ఎవరి మీద కోపంతో మనం చెప్పం కదా. ఎస్ బాబు, అంతేనా? రాజరాజ్ చిన్నానా, ఇప్పుడు మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో నేను మాట్లాడాను. అది ఎవరినో ద్వేషించో ఎవరి మీద పడి వాళ్ళని చండాడి చేస్తే మనకు వచ్చేది ఏమి లాభం? సత్యాన్ని తెలియజేస్తే, నిష్కర్షగా సత్యాన్ని చెప్పకపోతే రాబోయే ఉగ్రత యొక్క దాని యొక్క ఎక్స్టెంట్, అంటే దాని ఎంతవరకు దాని ప్రభావం మన మీద పడి నాశనం చేస్తుందో, దేవుడు ఎంతవరకు మనల్ని నశింపజేస్తారనే విషయం తెలియజేసినప్పుడు ప్రజలు హెచ్చరిక పొందాలనే ఉద్దేశంతో మనము మన ప్రియులు ఎవరు కూడా నశించుకోకుండా ఉండాలని ప్రేమ కలిగి సత్యమును చెబుతాం. మనం ప్రేమ కలిగే ఉన్నాం. ప్రేమ లేదని ఎవడైనా భ్రమపడితే వాడి వెర్రితనం అంతే. ఎందుకంటే వెలిగింపబడిన వారికి ప్రేమ ఉందో లేదో ఆ మాటల్ని చూచి ఆలోచించి అది దేవుని వాక్య ప్రకారం ఉన్నవా లేవా, వ్యక్తుల యొక్క పరిస్థితులు అన్నిటికీ అవి ఉన్నవా, అనుగుణమైనవా కావా అని పరిశీలించుకొని వారు అవును కదా ఇది సత్యము, దేవుని వాక్యము, మనం దేవునికి లోబడాలి కదా అనే ఆశతో, ఆసక్తితో, అనురక్తితో వారు దేవుని వెంబడించడానికి అవకాశం ఉంటుంది. నేను కూడా చేస్తున్నాను అయ్యగారు అన్నా ఒక వ్యక్తి హెచ్చరిక పొందకుండా నేను అలాగే ఉన్నాను ఇలాగే ఉన్నాను ఉంటే మంచిదే కదా. వద్దని ఎవరన్నారు? నువ్వు ఉండాలి అంతే. ఉన్నావా లేవా? ఎవరు మాకు చెప్పేది బాధ్యత. రేపు ఉత్తరవాది ఎవరికి మనం ఉత్తరవాదులము? మనం ఇప్పుడు నిరుత్తరమై ఎందుకున్నాము? మనలో లోపాలు ఉన్నాయి. దేవుని ఎదుట మనం ఉత్తరవాదులమై ఉన్నాం. ప్రతి చర్య, ప్రతి సందర్భము, ప్రతి వ్యక్తి బంధుత్వమా? ఈ లోకం ఏమన్నా బంధుత్వమా? మనుషులను బట్ట వారిని ఏదో సంతోషపెట్టేదా ఇది? కుటుంబ సభ్యులు కూడా శత్రువులు అయిపోతారు. ఒక ఇంట్లోనే యేసయ్య బిడ్డలకు ఆయన యొక్క సార్వభౌమ అధికారానికి లోబడిన వారికి చాలా తేడాలు ఉంటాయి. కొందరు లౌకికమైన వాటిని, ధన సంపదల మీద దృష్టి పెట్టినప్పుడు అది ఆధ్యాత్మికంగా మనకు అంత ఆసక్తి ఏం లేదు. మరి ఎంత గొప్పవారైనా సంతోషమే. కానీ యేసయ్య లేకుండా ఒక పాట ఉంది, మనం అందరం ఒకసారి చిన్నగా ఆ పాట అనుకుందాం. ఆ పాట మనులు మాణిక్యములున్నా మేడ మిద్దెలు ఎన్నున్నా మధ్యలో యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా. ఇది ఒకటి సింపుల్ పాట. పిల్లలు సండే స్కూల్లో పాడతారు, పెద్దలు కూడా పాడవచ్చు. పిల్లలు పెద్దలని ఏమి లేదు. ఆత్మ సంబంధమైన సందేశాన్ని తీసుకుని వచ్చే ప్రతి వచనాన్ని మనం పాడవచ్చు, ఉత్సాహంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఇతరలో పాడైన ఘోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. పాడైన ఘోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. హల్లెలూయా. సియోను వెళుతున్నాం మనం. సియోను
చాలామంది మనం పాటలు పాడటానికి ఆసక్తి లేదు, నేర్చుకోం. కానీ నేర్చుకుంటే మంచిది. అవి మనం మధ్యలో మనం బయట పనుల్లో ఉన్నప్పుడు కూడా వాటిని హమ్ చేసుకుంటే అందులో ఉన్న సందేశాత్మకమైన పాటలు పాడాలి. లోకంలో వాళ్ళంతా సినిమా సంబంధమైన సంగీతాలు, శైలి విద్వాంసులు, సంగీత విద్వాంసులు బయలుదేరి ఎన్నో రకాలుగా రాస్తున్నారు. మంచివే కొన్ని. సందేశం ఏం చెప్తున్నారు ఆ పాట ద్వారా అనేది వినాలి. ఆ సంగీతము మాటలకు మించిన శబ్దాలతో ఉంటుందా, లేకపోతే ఆ యొక్క మాటలు ప్రస్ఫుటంగా వినిపిస్తూ అవి మందరంగా సంగీతం ఉంటుందా ఆలోచించుకొని ఆ పాటను మనం హమ్ చేసుకుంటే మంచిగా సెలెక్ట్ చేసుకొని దేవుని వాక్య సందేశాలను, వాక్యాలని అందులో క్రోడీకరించి ఇన్కార్పొరేట్ చేసి పాటలు పాడేది రాసేటువంటి దేవుని దాసులు చాలామంది ఉన్నారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు పాటలని కాదు, మనం మధ్యలో ఒక పాట పాడాం. అయితే అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో 19వ వచనంలో ఇక్కడ ఏమి చేయాలి, ఏ విధంగా దేవుని ఉగ్రత నుండి తప్పించుకోవాలి, ఎలా దేవుని సన్నిధికి రావాలి, ఏ విధంగా మనం ఆయన ప్రసన్నతను, ఆయన యొక్క కృపను పొందగలుగుతాం అనే విషయాన్ని ఇప్పుడు ఆలోచిద్దాం. 3వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 19వ వచనంలో 3:19 ప్రభువు యొక్క సముఖములో నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించబడిన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును ఏం పొందాలండి? ప్రతి స్థలములో ప్రతి వ్యక్తి మారు మనసు పొంది ప్రభువు వైపు తిరగాలి. ఇప్పటి వరకు ఎక్కడో నీ దృష్టి ఉన్నది. కుదిగంత నివాసులారా, మీరు నా వైపు చూచి రక్షణ పొందుడి. రక్షణ పొందాలంటే నువ్వు ఎక్కడెక్కడో నీ దృష్టి పెట్టుకుంటే రక్షణ రాదు. నువ్వు కష్టపడవలసింది కూడా ఎక్కువ లేదు, నీ తరపున నువ్వు చేసేవి తక్కువే. కాబట్టి నువ్వేం చేయాలి? ఎక్కడో నువ్వు నీ దృష్టి నిలుపుకొని ఉన్నావు, ఇప్పుడు యేసు వైపు నీ దృష్టి నిలపాలి. బుదిగంత జనులారా అని ఎవరైనా ఏ కులము మతమైనా అక్కడ రాయలే. భూదిగంతాలలో అంచుల వరకు ఉన్న అన్ని దేశాల నివాసులైన ప్రజలు యేసు వైపు చూచి రక్షణ పొందాల్సిందే. నీ దృష్టిని లోకం వైపు నుంచి మరల్చి క్రీస్తు వైపు చూస్తే యేసయ్య పొందిన దెబ్బలు ఎందుకు పొందారు, ఆయన ఎవరు, ఎక్కడి నుండి వచ్చారనే విషయాన్ని ఆలోచించి మనం కూడా దాన్ని స్పష్టంగా ప్రజలకు తెలియజేసి ఆయన జన్మ యొక్క ఆశ్చర్యకరమైన ఆయన జన్మ, ఆయన మునుపు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు, తండ్రి యొద్ద ఉన్నారు, ఆత్మస్వరూపుగా ఉన్నారు, శరీరధారి అయి వచ్చారు, మరి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించారు. ఆ దేవుణ్ణి మనము కలిగి ఉన్నామా లేదా? ఆయన మీరు మీ పాపమును ఒప్పుకొని నీళ్ళ ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక సమస్త దుర్నీతి నుండి మిమ్మలను పవిత్రులనుగా చేయనని 1 యోహాను 1వ అధ్యాయము 7 నుండి 9 వరకు, అంతే 7 నుంచి 9 వరకు నేను జస్ట్ అందాజాగా చెప్తున్న అడ్రస్. దాంట్లో చదివితే అన్నీ ఉన్నాయి అక్కడ. పాపం లేని వారు మనం చెప్పుకుంటే మనమే మోసపుచ్చుకుంటాం, మనలో సత్యం ఉండదు. కానీ మన పాపం ఒప్పుకుంటేనే, యేసయ్య వైపు తిరిగితేనే, యేసయ్య నామమున ప్రార్థన చేస్తేనే, యేసయ్య నీవే నాకు రక్షకుడవు అని ఎలుగెత్తి ఆయన నామంలో మొర్ర పెడితేనే హల్లెలూయా ప్రతి వ్యక్తికి, ప్రతి పాపికి రక్షణ దొరుకుతుంది. అందుకని పశ్చాత్తాపం యొక్క ప్రాధాన్యత ఈ వచనంలో మరి అపొస్తలులు తెలియజేశారు. హల్లెలూయా. కాబట్టి మళ్ళీ ఒకసారి ఆ వచనం చదువుతాం. 19వ వచనం అపొస్తలుల కార్యము 3:10 పెద్దగా బిగ్గరగా. ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చునట్లును మీ కొరకు నియమించిన తండ్రి అయిన దేవుడు కుమారుడిని మన కొరకు, మన రక్షణ కొరకు, మరి పాప క్షమాపణ కొరకు, భూలోకంలోని ప్రజలందరికీ మార్గము కొరకు, సత్యములో వారు ప్రతిష్ఠించబట్టు కొరకు, జీవమును కలిగి ఉండుట కొరకు, నిజమైన స్వాతంత్ర్యాన్ని వారు కలిగి ఉండుట కొరకు, వారి యొక్క చీకట్లోంచి వెలుగులోనికి రావటానికి, వెలుగు అయిన తానే లోకానికి వెలుగై ఉన్న క్రీస్తు వైపు వారు మళ్ళితే వారు బాగుపడతారని దేవుడు కుమారుని నియమించాడు. కనుక నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును
పాపములు తుడిచివేయబడు నిమిత్తమును. ఆగండి, పాపములు ఏమవుతాయంట? తుడిచివేయబడు నిమిత్తమును. మారు మనసు పొంది. పాపాలు తుడిచివేయబడాలంటే మనం ఏం చేయాలి? మనస్సును మార్చుకోవాలి. మారు మనస్సు అంటే ఇప్పుడు వరకు మన యొక్క డైరెక్షన్, అవర్ డైరెక్షన్ ఇన్ లైఫ్ ఈజ్ గోయింగ్ దిస్ వే. ఈ విధంగా తినగా ఇటు వెళుతున్నాం, వెంటనే మనం యూటర్న్ తీసుకోవాలన్నమాట. త్రవను మార్చుకోవాలి, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. చేంజ్ ఆఫ్ మైండ్, చేంజ్ ఆఫ్ డైరెక్షన్ అని ఉంది మారు మనసు అంటే. దాని గురించి ప్రత్యేకంగా చాలా మాట్లాడవలసి ఉంటుంది. ఏదో పై మాటలతో అవేవి కావు. అందుకే దివారాత్రులు ధ్యానించాలి, సత్యంలో ప్రతిష్ఠించబడాలి, దేవుని బిడ్డలతో అనుబంధం కలిగి ఉండాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థించాలి, మన హృదయ స్థితిని దేవుని ఎదురు ఒప్పుకోవాలి. దేనికైనా లోపము మనకు ఏర్పడితే వెంటనే అయ్యా ఫలానా విషయంలో నేను తప్పు చేశాను ప్రభు అని క్షమించండి, వెంటనే ఆయన క్షమిస్తారు. దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తారు. మన ఆలోచన తలంపులను సరళిని మార్చివేస్తారు, డైరెక్షన్. అంతేకాకుండా దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండటం వల్ల దేవుని 4:12 ఉంది, హెబ్రీ 4:12 ఎలయనగా దేవుని వాక్యము అని ఉంటుంది. చదవండి, హెబ్రీ 4:12. త్వరగా తీసుకోవటం మంచిది, ధన్యులు మీరు. ఎలయనగా దేవుని వాక్యము బలమైనదై. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై ఆగాగండి, మొట్టమొదటి సజీవమైనది. ఇట్స్ లివింగ్ వర్డ్. ఆగాగండి, సజీవమై బలము గలదై 2 అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే కట్టెను వాడిగా ఉండి ప్రాణమును ఆత్మను మూలుగను కేళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్కయు తలంపుల యొక్కయు ఆలోచనలను అది శోధించే శక్తివంతమైన దేవుని పరిశుద్ధ లేఖనము, ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు. ఆ వాక్యమును ఆధారముగానే రేపు మనకు తీర్పులు తీర్చబడుతూ ఉంటాయి. ఆ వాక్యాన్ని రాసుకోవటం, పుస్తకాల్లో పెట్టడం కాదు, హృదయంలో పెట్టుకున్నామా లేదా. ఆ వాక్యాన్ని ప్రసంగాలు చేసేదో ఆన్లైన్లో పెట్టడమేనా, ఇతరులకు కొట్టేట్టు పెద్ద పండితుడిలాగా నువ్వు ఏదో ప్రదర్శన చేయటమేనా, లేకపోతే నువ్వేమైనా దాన్ని హృదయంలో పెట్టుకున్నావా. చెప్పేవాడు వినేవాడు అందరికీ దేవుని వాక్యం ఎంతో శిరోధార్యమైనది. వినేవాడు ముందు వినాలంటే, ఆత్మలో వాడు వర్ధిల్లాలంటే, ఫలించాలంటే చెప్పేవాడు వాక్య ఉపదేశం చేసే వ్యక్తి ఆత్మ పూర్ణుడై ఉండాలి. హల్లెలూయా. విధేయుడై ఉండాలి, దేవుని ఆత్మతో నిండుకొని ఉండాలి. ఆ ఎలీషా ప్రవక్త ఏమయ్యాడు? ఆత్మపూర్ణుడుగా ఉన్నాడు. ప్రవక్తలందరూ ఎలా ఉన్నారు? ఆత్మపూర్ణులై ఉన్నారు. ఇవాళ టైటిల్స్ పెట్టుకుంటున్నారు ప్రవక్త అని. వాళ్ళలో కనిపించేవన్నీ ఇహలోక సంబంధమైన తలంపులు, ఏవో సోది చెప్పినట్టు చెప్పుకుంటూ చాలామంది. అంటే నిజమైన ప్రవక్తలు ప్రభువు తరపున వక్తలుగా ఉంటారు. ప్రవక్తలు ప్రభువు పక్షాన, హీ విల్ బి ఏ స్పోక్స్ మ్యాన్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. పరలోకములో ఉన్న ప్రభువు పక్షమున భూలోకములో ఉన్న నరుల ఎదుట పాపులందరినీ ప్రభు వైపు త్రిప్పటం కోసం, వారికి హెచ్చరిక చేయటం కోసం, కనువిప్పు కలిగించడం కోసం దేవుని తరపున నిలవబడిన అలనాటి నోవహు వలె, మోషే వలె, ఏలియా వలె, మరి హనోకు నడిచాడు దేవుడు. అలా నడవాలి. మరి ఇవన్నీ కూడా మనకు పెద్ద అనుభవాలు. అలనాటి భక్తుడైన అబ్రాహాము వలె, అబ్రాహాముగా బయలుదేరిన వాడు అబ్రాహాముగా చేయబడ్డాడు. వేరైపోయిన వాడు, అన్నదమ్ములు అక్క చెల్లెంటారు తల్లిదండ్రులు, మీ నాన్న కూడా వదిలిపెట్టవా అని చెప్పాడు దేవుడు. మీ నాయనను మా నాయన మా అమ్మ అని వేలాడుతూ ఉన్నామనుకో, దేవుడు నీకు ఇవ్వదలుచుకున్న శ్రేష్టమైన మా అన్నయ్య, అమ్మ నాకు మా అన్నయ్య అంటే అంత ప్రేమ. ఎవడొద్దన్నారండి? ప్రేమించొద్దన్నారా? ప్రేమించితే ఏం చేయాలా? ఆ వాక్యములు గైకొను అంటున్నాడు. ప్రేమించితే ఏం చేయాలా? నేను నన్ను ప్రేమించినాడు నా ఆజ్ఞలను గైకొనుడి. నువ్వు ఒకవేళ అన్నయ్య వినలేదనుకో దేవుని మాటలు, అన్నయ్యని ఏం చేయాలి? నువ్వు హెచ్చరించాలి. అన్నయ్య నీకు తెలియదేమో, ఇట్లా ఉంది దేవుని వాక్యం, నేను దేవునికి లోబడుతున్నాను, మీరు కూడా లోబడాలి,
ఎంతకాలం సాతానుకు తొత్తులుగా బ్రతుకుతారని హెచ్చరిక చేయవలసిన శక్తి ఎప్పుడో రావాల్సింది మనుషులకు. ఎన్నేళ్లుగా మన ప్రభుత్వ అనుబంధంలో ఉంటే ఇంకా ధైర్యం రాలే, ఎక్కడ కాళ్ళు అక్కడే. మన గతంలో మన బంధువుల్లో ఒక అన్నయ్య గారు ఉంటారు, మాకు అన్నయ్య అంటే అది కూడా అనకూడదు, అడ్రస్ తెలిసిపోదు కదా. ఒక పాప ఉండేది వాళ్ళకి. ఆ పాప 9-10 సంవత్సరాల దాకా బ్రతికింది. ఆ అమ్మాయి తల ఇంటికి ఉండేది, ఆ మానసికంగా ఎదగలేదు. ఇదంతా ఒళ్ళు కాచుకొని పాపం అట్లా ఉండేది. వారు ఎంతో శ్రద్ధ కలిగి ఆ పాపను బ్రతికించుకోవాలని ఎంతో ప్రయత్నం చేశారు, కానీ చనిపోయింది. తర్వాత దేవుడు వారిని ఆశ్రయించి ఎంతో మొక్కుతారు. నేనేం చెప్తున్నానంటే ఎదుగు లేని ఆధ్యాత్మిక జీవితం వల్ల మరుగుజ్జులు అయిపోతాం. ఏది చెప్పినా వినపడదు, చెవులు దిబ్బడ వేస్తాయి. ఏది కన్నుల దగ్గర సాక్షాత్కారం చేసినా దేవుడు అది వినడానికి, అది చూడటానికి. అందుకనే ఒక ఆవిడ పాట రాశారు, కన్నలేని కన్నులేనయ్యా, వినలేని చెవులేనయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా యేసయ్యా, నిన్ను చూడ మనసాయనయ్యా. నాకు కళ్ళున్నప్పుడు నేను చూడలేకపోయానయ్యా, ఇప్పుడు కళ్ళు పోయినాయి, నేను గుడ్డిదాన్ని అయ్యాను. ఎన్నో బాధలు. సమయం దాటిపోయిన తర్వాత ఆ యొక్క స్వేచ్ఛాయుత జీవితానికి అలవాటు పడి అరణ్యంలో పడి పశువులతో పశువులాగా జంతువుగా క్రూరమైన జీవిత విధానాన్ని అభ్యాసం చేసుకున్న ఏశావేనా కాదు, ఏశావేనా, యాకోబు ఏశావే కాదు. ఏశావు ఏం చేశాడు? వేటాడటం మొదలుపెట్టాడు. నాయనా నాకేమన్నా అన్నీ ఇచ్చేసావా నాయనా, నా తండ్రి ఏమన్నా ఉన్నాయా నాకు? అయ్యా నువ్వు ఎక్కువసేపు మాట్లాడబోకు, ఇంకా అన్నీ ఇచ్చేసాను, దేవుడు చేస్తే సంపూర్ణంగా ఇచ్చేస్తాడయ్యా. మరి నువ్వు ఎందుకు ఇట్లా చేసుకున్నావు? నువ్వెందుకు ఆలస్యం అయిపోయావు? నువ్వెందుకు దేవుని మార్గాల్లో అభ్యాసం చేసుకోవు? నువ్వెందుకు మోసపోయావు? జీవితంలో నువ్వెందుకు స్థిరపడలేదు? ఏమి లేవు నాయన, అన్ని శాపాలే ఉన్నాయి. దారుణం ప్రియులారా, ఇవాళ శాపగ్రస్తమైన బ్రతుకులో మన వాళ్ళు చాలామంది ఉన్నారు. పూర్వం మనం కూడా భయంకరమైన విగ్రహారాధికులు. ఒకప్పుడు మన పూర్వీకులు మొండితోక వీరయ్య గారు కంటే ముందు, ఆ తర్వాత వచ్చిన మొండితోక మరి ముత్తయ్య గారు అనబడే మత్తయ్య గారు, మరి మత్తయ్య అయిపోయారు. సువార్తలలో మొట్టమొదటి ఆ యొక్క మత్తయ్యగా సువార్థికుడిగా ఆయన అయిపోయారు. దేవుడు నమ్ముకున్నారు, ఆయన సేవ చేయలేదు. కానీ తెలిసిన కాడికి దేవునిలో విశ్వాసం ఉంచుకొని తన 7 పిల్లలను, కుమారుని 20 కుమార్తెలను దేవునికి అంకితం చేసుకొని ఆయన చిన్న పనులు చేసుకొని బ్రతికారు. చివరికి దేవుడు ఆయన ప్రభు సన్నిధిలో నిండు వృద్ధాప్యంలో ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. నేనేం చెప్తున్నానంటే మనం ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి. ఉగ్రత నుండి తప్పించబడే విధానం ప్రజలకు తెలియచేయాలి. అందుకనే పాపము నుండి మరి పశ్చాత్తాప పడుట ద్వారా క్రీస్తు వైపు ప్రజలను నడపవలసిన బాధ్యత, మరి రాబోయే ఉగ్రత నుండి వారు తప్పించుకునే విధానంలోకి వారిని ఉపదేశం చేయటం ద్వారా మేలు చేకూర్చేవారు మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకనే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం, సామెతలు 28:13 చూడండి దయచేసి. మీరు తీసి చదవాలి. నేను చెప్పాలంటే 2 గంటలైనా చెప్తాను, కానీ నేను చెప్తే గొప్ప లేదు, విషయం ఉపయోగం లేదు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దేవుని వాక్యం ఏం చెప్తున్నదంట? అతిక్రమములను దాచిపెట్టుకొని వాడు వర్ధిల్లడు. కానీ వాటిని ఒప్పుకొని ఏది అతిక్రమం, ఫలానా విషయంలో తప్పు చేశాను, ఫలానా పద్ధతిలో నా తీర్మానం సరైనదిగా లేదు, నా మార్గము తప్పిపోయాను, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేశాను, నేను అతిక్రమించాను, కానీ దేవా నేను ఒప్పుకుంటున్నానయ్యా, కనికరించయ్యా, సహాయం చేయని ఆయన పాదాల మీద పడితే వెంటనే కనికరించి కటాక్షం చెప్పి మన పైకి లేవనెత్తేవాడు. చెప్పండి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించువాడు. ఒప్పుకోవాలి. ముందు అతిక్రమలు ఏంటో తెలిసి ఉండాలి. మన అతిక్రమలు ఎట్లా తెలుస్తాయి? మన అతిక్రమలు, ఆ క్రియలు ఏమిటి? వాక్యంలో దేవుడు వ్యతిరేకించే విషయాలు ఏమిటి?
గర్వము, అతిశయము, దొంగ స్వభావము, విగ్రహారాధన, అవినీతి, శరీర కార్యములు, లోకములో సాతానుడు మనుషులకు నేర్పిన అబద్ధములు, అసత్యములు వదిలినట్టు వదిలిపెట్టుకొని, అయ్యా నేను సత్యాన్నే నమ్ముతాను, అయితే నేను సత్యాన్ని ఒప్పుకుంటాను, నేనైతే పాపినే, బలహీనుడే, కానీ నీవు బలవంతుడు, నిన్ను ఆశ్రయించా, నీవు తప్ప నాకు దిక్కు మొక్కు ఏమీ లేవని తెలుసుకున్నానని ఒక ప్రతి వ్యక్తి కూడా ప్రభువుకు తను తాను లోబర్చుకోవటం అనేది రాబోయే ఉగ్రతలో నుండి, శిక్షా విధిలో నుండి మనిషిని తప్పిస్తుందని దేవుని వాక్యం చెప్తాం. కాబట్టి మనము కొత్త నిబంధనలో ఒక వచనాన్ని చూద్దాం. 1 తెస్సలోనికైయుల పత్రికలో 5వ అధ్యాయంలో 9వ వచనం. 1 తెస్సలోనికైయులకు పౌలు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో దేవుని వాక్యం ఇలా చెప్తా ఉన్నది. చదవండి. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించాడు. దేవుడు మనల్ని ఎందుకు నియమించాడండి? యేసుక్రీస్తు ద్వారా ఆయన, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ద్వారా మనం రక్షణ పొందుటకే నియమించబడ్డాము. కానీ శిక్షా విధికి మనము ఉగ్రత పాలైపోయి నశించిపోయి నరకాగ్ని పాలైపోవడానికి దేవుడు మనం నియమించలేదు కనుక, నియమించబడలేదు కనుక మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, అవును, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృత్యు పొందెను. మనం మేలుకొని ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, ఎక్కడున్నా మనం జీవించున్నా, చనిపోయినా బ్రతికినా ఆయన మన నిమిత్తము చనిపోయారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆయన ద్వారా తప్ప ఉగ్రత నుండి తప్పించుకునే మార్గము లేదు అనే విషయాన్ని సుస్పష్టంగా సమస్త సంఘాలలో, విశ్వాసులలో, బంధువులలో, స్నేహితుల మధ్యలో నిర్భయముగా ప్రకటించాలి. మన పిచ్చోడు అనుకున్నారు. నోవా గారు 120 సంవత్సరాలు నీతి సువార్తను ప్రకటిస్తూ ఉంటే, ఏంట్రా పిచ్చోళ్ళు కుటుంబం మంచిది కాదు, వాళ్ళు చేసేది మంచి పని, దేవునికి లోబడ్డారు. వారందరూ కలిసి ఒకే మాట మీద ఉండి తండ్రికి లోబడి, తల్లిదండ్రులు దేవునికి లోబడినందువల్ల పిల్లలు, వారి భార్యలు దేవుని యొక్క మార్గాల్లో నడుస్తూ వారు ఏం చేశారు? వాడు కడుతున్నారు. హల్లెలూయా. దేవుని నియమం ప్రకారం, దేవుని చిత్త ప్రకారం, దేవుడి ఇచ్చిన కొలతల ప్రకారం, దేవుని యొక్క నియమాలు అనుసరించి చెప్పిన పర్వాలేదులే, మనకు తుమ్మకర్ర లేదు కాబట్టి ఏంటి ఏదో ఒక కర్ర ఇక్కడ ఉందిగా మానే అని మామిడి కర్ర పెడదాంలే, లేకపోతే ఇంకేదో కర్రలు ఉంటాయి కదా, ఏమిటి నేరేడు కర్ర, అన్ని రకాల కర్రలు ఉంటాయి కదా, ఏదో అట్లా బిల్లుడని రకరకాలు. ఈ కర్రలు కాదండి, ఆయన చెప్పిన కర్రనే వాడాలి, చెప్పిన కొలతలోనే నువ్వు కట్టాలి. నీవు ఆయన చెప్పిన సువార్తను ప్రకటించకుండా క్రొత్త జోడించి బోధించావనుకో, ఆడ మనుషులు బాగా దుఃఖపడి ఏడుస్తారు చూడు. స్త్రీలను ఏడిపించి వీళ్ళు ఏడిచి అందరినీ ఎమోషనల్గా అంటే మానసికంగా వారిని తారుమారు చేయటం, కనువిప్పు కలగకుండా ఎంతకీ బరువైన హృదయంతో వారి నుంచి ఏది చెప్తే అది వినే స్థాయికి వారిని తీసుకొచ్చుకొని, ఇక మనం చెప్పిన మాటలు వారు మనమిటి తోకాడించుకుంటూ తిరిగేటట్టుగా చేసుకోవటం అది దేవుని చిత్తం కాదు. చాలామంది వాళ్ళ స్త్రీలలో స్త్రీలలాగా ఆడవటం, పురుషుల్లాగా ఏదో చేసుకుంటూ ఉన్నారు. చాలా అది బాధకరమైన విషయం. కానీ మరి దాన్ని మనం ఏం చేయాలి? దేవుడే వారిని చూసి జాలిపడాలా, కనికరించాలి, సహాయం చేయాలి. కనుక దేవుడు మహిమ పొందునుగాక. మరి రోమా 13లో 4:5 ఈ మాటలు చదవకుండా కొత్త నిబంధనలో హెచ్చరికలను కూడా మనం నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేమండి. రోమా పత్రికలో 13వ అధ్యాయం 4-5 వచనాలు. యేసుబాబు గారు, నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండి కోరితివా, మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నీవు చెడ్డది చేసిన ఎడల భయపడుము. అవును, వారు ఊరకయే ఖడ్గము ధరింప. దేవుడు నియమించిన అధికారులు, దేవుడు నియమించిన ప్రభుత్వము, దేవుడు నియమించిన పెద్దలు, మనుషులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అధికారం దేవుడి వల్ల ఇవ్వకపోతే ఎవరికి రాదు. మామూలుగా రకరకాలుగా ఎన్నో చెప్తూ ఉంటారు. ట్రంప్ గారు ఇప్పుడు అధికారంలో ఉన్నాడు అమెరికాలో. ఎవరైనా మాట్లాడగలరా?
ఆయన చేసే పిచ్చి తీర్మానాలను చాలామంది అంటున్నారు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవడానికి, ఆ దేశ ప్రజల్లో పేరు తెచ్చుకోవడానికి, అమెరికా యొక్క ఇంట్రెస్ట్ని అప్హోల్డ్ చేసుకోవడానికి ఆయన ఏదో చేసుకుంటున్నాడు. ప్రపంచ ప్రజలకు అది ఒక వింతగా, కోపతాపాలకి గురి చేసేదిగా, ఇతరులందరినీ వెళ్ళగొట్టి ఉద్యోగ వివరాలు లేకుండా చేస్తున్నాడని కొంత బాధ ఉన్నది. మారుస్తాడు దేవుడు, సమయం వస్తుంది. కానీ అధికారం దేవుడు ఇచ్చాడు కనుక ఎవరు ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. కనుక అధికారులు వారు ఏం చేస్తారు? చదవండి అక్కడ కొంచెం లోతుగా. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారు. అధికారులు అంటే ఆత్మ సంబంధమైన ఆధిపత్యం, అధికారము, నాయకత్వం ఉంటుంది. అదేవిధంగా సామాజికంగా కూడా ఒక వ్యవస్థ ఉంది, ఈ లోక సంబంధమైన వ్యవస్థ. దానికి కూడా లోబడాలి, లేకపోతే చట్టాలు మనకు వర్తిస్తాయి. మనము జైల్లో ఉండొచ్చు, సంఖ్యలు పడవచ్చు, మనం విడిపించేవారు కావాలి. మేము కూడా ఒకప్పుడు ఇదైనప్పుడు దేవుని బిడ్డలు మాకు సహాయం చేసి మమ్మల్ని విడిపించారు కనుక ఈ రోజున ఎంతో కొంత స్వేచ్ఛను అనుభవిస్తున్నాం. పూర్తిగా అందులోని సంఖ్యలలో విడుదల పొందిన తర్వాత ఇప్పుడు కూడా కొనసాగుతున్నాం మా యొక్క వివాహం. అది అయిపోయిన తర్వాత దేవుని దాసులను మేము ఎంతో మాకున్న ప్రేమను, మాకున్న అభిమానాన్ని చాటుకోవాలని, కృతజ్ఞత తెలియజేయాలని కోరుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అధికారులు దేవుడు నియమించిన వారే కనుక ప్రతి విషయంలో కూడా పరిచారకులుగా దేవుని భయపడక ఉండగోరితువా, మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. అలాగే ఎవరి విషయంలో కూడా భయం లేకుండా నిర్భయంగా, నిస్సందేహంగా, నీవు నిస్సంకోచంగా తిరగాలంటే నువ్వు ఏం చేయాలి? ఎప్పుడు కూడా మేలు చేయి. హల్లెలూయా. నిందారహితుడుగా ఉంటావు. ప్రజల దృష్టిలో, దేవుని దృష్టిలో నీవు మెప్పు పొందిన వాడుగా ఉంటావు. ఉగ్రతను, అవమానాన్ని, నిందని తొలగించుకున్నవాడు అవుతావు. దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతావు. కనుక దేవుడు బిడ్డలారా, అనేక రకాలైనటువంటి వాక్యంలో ఉన్న విషయాలు మనం ఈ రోజున మనం హెచ్చరిక పొందటానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ కొద్ది వచనాలను మనం ధ్యానం చేశాము. ఆఖరుగా దాదాపు వచ్చినట్టే పైకి ఇంకా ముఖ్యమైన విషయం, ఇది కొనసాగించవలసిన అంశం ఉంది. కానీ రేపు సాయంకాలము దైవ చిత్తమైతే, లేక పగలైతే ఇంకా బాగుంటుంది, స్వేచ్ఛగా ఉంటుంది. ఇక మళ్ళీ రాత్రులు వచ్చి వాన, వరద ఇవన్నీ సమస్యలు లేకుండా మనం సమయాన్ని కొంచెం మార్చుకొని చేద్దాం. ఇప్పుడైతే మనము ఆఖరి వచ్చిన చదవనే లేదు కనుక చూడండి, హెబ్రీ పత్రిక చూద్దామండి. హెబ్రీ పత్రిక 26-27 వచ్చినారు. హెబ్రీ 10:26-27 వచ్చినారు. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు నీకెగను ఉండును. స్పష్టత ఉండాలి చదివే విషయంలో. మీరు ప్రతి చిన్నది తరఫేది అవసరం మనకి. చదివే విధానం, వాక్యాన్ని ప్రజెంట్ చేసే విధానం, అంటే మనకు వచ్చినవి కరెక్ట్ అని కాదు, ఇంకా నేర్చుకోవాలి. అందరూ నేర్చుకోవాలి. నేను ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. నాకు 67 ఏళ్ళు వచ్చినాయి. అయినా కూడా యేసయ్య కృపలో ఎప్పుడు మంచి విషయాలు ఎవరు చెప్పినా విని, అవును కదా, ఇది నిజమైంది కదా. ఎవరైనా ప్రసంగం చెప్పేటప్పుడు ఎస్ లార్డ్, ఐ థ్యాంక్ యూ లార్డ్ అని ఎందుకు చెప్తున్నాను? అది వారి ద్వారానైనా దేవుడు మాట్లాడుతున్నాడు. సత్యాన్ని పలికించినప్పుడు మనం ఏమంటాం? అవును, ఆ వాక్యం సరైనది, సత్యం అనేది, ఆ వైఖరి సరైనదని మనం అంగీకారం తెలియజేస్తాం, ఒప్పుకుంటున్నాం, దేవునికి లోబడుతున్నాం. కనుక దేవుని ప్రియమైన బిడ్డలారా, చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి. ఒక్కసారే మనం ఏదో కృతార్థులమైపోం. అంచెలంచెలుగా, క్రమక్రమంగా దేవుని వాక్య సత్యాలు ఒక క్రమమైన రీతిలో నేర్చుకుంటే, నేను చెప్పాను కదా మీకు పునాది వేసే కొన్ని ప్రాథమిక విషయాలే నేను దైవచిత్తమైతే రాబోయే కొన్ని దినాల్లో నేను ఇక్కడ ఉండే దినాలు ఎంతవరకు ఉంటాయో చూసి దాన్ని బట్టి, లేకపోతే మీకు నేను ఆన్లైన్ ఎవ్రీడే, నేను హైదరాబాద్ వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా, ఒకవేళ నేను అమెరికా దేశం వెళ్ళినా కూడా వదిలిపెట్టను. దేవుడు నన్ను జీవింపజేసి ఉంచినంతకాలం ఆయనకు లోబడి ఉంటాను.
ఎందుకంటే రాబోయే దినాల్లో నేను అమెరికాలో ఉండవలసిన అవసరం రావచ్చు. దైవ చిత్తమైతే మా కుమారుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన వివాహం చేయాలి కాబట్టి ఒకవేళ దేవుడు అట్టి అవకాశం ఇస్తే నేను దేవుని దాసురాలు పుష్పకుమారి మేమిరువురు వెళ్ళి కుమారుడితో ఉండి కొన్నాళ్ళు దేవుని సన్నిధిలో వారి కొరకు ప్రార్థన చేసి ఆయన వివాహితుడైతే అప్పుడు దేవుని సంరక్షణ హస్తాలకు ఆయన అప్పగించి కృపలో జ్ఞానంలో వారు వర్ధిల్లాలని కోరుకుంటూ తిరిగి వచ్చి నేను అక్కడున్నా అందరి కొరకు ప్రార్థన చేస్తాను, ఇక్కడున్నా చేస్తాను, అందరినీ ఆత్మీయంగా పునాది వేసి నిర్మించాలని ప్రభు కొరకు మనం అందరం ధైర్యంతో సేవలో ముందంజ వేయాలని కోరుకుంటున్నాను. కనుక ఈ మాటలను దేవుడు పరిశుద్ధులైన దాసుల కొరకును సంఘముల కొరకును మన 50 మంది అనుచరులైన దైవజనుల కొరకును మరి ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో వారంటే తెలుగు మాట్లాడడం, వారికి ఇంగ్లీష్ అవసరం. ఇంగ్లీష్ కూడా అందరికి రాదు. ఒరియా భాష మరియు రాజస్థాన్లో హిందీ భాష ఇంకా కొన్ని ట్రైబల్ లాంగ్వేజెస్ ఉన్నాయి అక్కడ. మనం అవన్నీ రావు. అందరం ఒకే భాష మాట్లాడే దినాలు రాబోతున్నాయి పరలోకంలో. కానీ అందాక కొన్ని భాషల్లో తర్ఫీదు శిక్షణ పొంది మంచి విషయాలు నేర్చుకుని ప్రభు బిడ్డల ఎదుట మంచి విషయాలు వారి పరలోక సత్యాలు వారి ఆవిష్కరించితే అనేక మంది అంగీకరించి జీవిత లక్ష్యం ఏదైతే వెతుకుతున్నారో అది వారికి దొరుకుతుంది, అనువిప్పు కలుగుతుంది, ఆత్మకు రక్షణ కనుక ఉదిగంత జనులారా మీరు యెహోవా వైపు చూచి ఏం పొందుతారంట? రక్షణ ఎలా పొందుతారు? చూచి రక్షణ పొందుతారు. యేసయ్యని సిలువలో ఆయన పొందిన దెబ్బలు చూసి, చేయని నేరములు చేయని యేసయ్య యొక్క స్థితిని చూసి, ఆయన గురించి విని క్రీస్తుని గురించిన మాటే బోధించాలి. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించిన మాటను బట్టి, సువార్తను బట్టి, క్రీస్తు ఎవరని చెప్పటను బట్టి, మరియా ఎవరు, ఆయన ఎవరు, యోసేపు ఎవరు, ఆయన కేవలం బాలుని యొక్క పసిబిడ్డ యొక్క సంరక్షణ కొరకు దేవుని వలన నియమింపబడిన ఒక తండ్రి స్థానంలో ఉన్నవాడే, దేవుని దూత వలన ఉపదేశించబడిన వాడై, హెచ్చరించబడిన వాడై, ఆ విధంగా యేసయ్య సంరక్షణ కొరకు మరియా యోసేపులు ఆయన పెంచి పెద్ద చేశారు. ఆ విధంగా దేవుని ప్రియబిడ్డలారా దేవుడు ఏం చేసినా అన్నీ కూడా ఒక ఆలోచనతో, క్రమమైన సిద్ధాంతంతో, ఒక మార్గంతో, ఒక ఉపదేశం చేసి అందరం తప్పించుకోవాలని, విడిపించబడాలని, మన కుటుంబాలతో మనం వర్ధిల్లాలని, సంఘాలలో దేవుని విస్తారమైన సేవ జరిగి విలువైన ఆత్మలు సాతాను కబంధ హస్తాల్లోంచి విడిపించబడాలని దేవుడు కోరుకుంటూ ఉండగా యెహోవా వైపు, యేసయ్య వైపు పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పింపబడి కనువిప్పు కలిగించబడి యేసయ్యతో అనుబంధం ఏర్పడినప్పుడు వారు పరలోక రాజ్యపు పౌరులు అవుతారు. అట్టి అవకాశం వారు కలిగించాలంటే మనము దేవుని శక్తితో నిండుకొని, ప్రేమతో నిండుకొని వారి పాపముల నుంచి విడుదల పొందాలని ప్రార్థన చేస్తూ సువార్తను ప్రకటించాలి. సమయమందు అసమయమందు సువార్తికుని పని మనం చేయాలి. అలాంటి సంసిద్ధత, అలాంటి ప్రేమ, అలాంటి త్యాగము దేవుడు నాకును మనందరికీ అనుగ్రహించి భూమి మీద ఉన్న దేవుని దాసులందరినీ బలపరిచి ఈ భూమిలో దేవుని రాజ్యం స్థాపించబడేవాడు. అట్టి పనిలో మనమందరం నిమగ్నమై కొనసాగుటకు దేవుని కృప నిరంతరము తోడైండునుగాక. ఆమేన్. కృపామయుడా తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీ ప్రియదాసులు, మీ దాసురాలు పుష్పకుమారి, నేను అయ్యా మేమందరం కలిసి ధ్యానం చేశాం. ఇందులో నీవే మాకు ఉపదేశకుడు అయి ఉన్నావు. నీవే నీ పరిశుద్ధ లేఖనం ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో దాన్ని వివరించడానికి నాకు కృపనిచ్చావు. పశుప్రాయుడను, పురుగు వంటి వాడను, దౌర్భాగ్యుడను అటు నన్ను నీవు లేవనెత్తి కృపనిచ్చి పరిచర్య పిలుపునిచ్చి మహిమాన్వితమైన నీ కార్యములో నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు ఉదిగంతాల వరకు నీ సాక్షిగా పరిచారకుడిగా నియమించి నిన్ను వాడుకుంటానన్నావు. అలాగే నియమించిన నియామకం ప్రకారము నేను ఉదిగంతాల వరకు వెళ్ళి వస్తూ సాక్షిగా బ్రతుకుచు అనేకులకు యేసయ్యను గురించి సాక్షిగా నేను ఉంటూ సువార్త ప్రకటించే విధానంలో మా అనుచరులైన దేవుని దాసులు మేమందరం ఏకరీతిగా, ఏక తాత్పర్యంతో, ఏక హృదయంతో నీ సేవలో ఒక బృందముగా పనిచేయచ్చు. అది నీ ఏర్పాట్లు అనుసరించి కనుక మమ్మల్ని అందరినీ ప్రేమ అనే బంధకాలు, ఐక్యతలు, సమాధానాలు, ఆత్మ సంబంధమైన ఆయా జ్ఞానంతో మమ్మల్ని నింపమని ఈ వర్తమానం వినడం ద్వారా ఎవరైతే ఈ ఆన్లైన్లో ఉచితంగా ఫేస్బుక్ ద్వారా
మాకైతే టీవీలు కార్యక్రమాలు చేసే అయా సంసిద్ధత లేదు, ద్రవ్యము లేదు, నిరుపేదలము. నీవైతే ధనవంతుడవు, నీ యొక్క ధనమును నువ్వు ఇవ్వగలవు, ఇచ్చావు. అనేక సందర్భాలలో మాకు నాయన ఏమి పొదువు చేయకుండా చూస్తున్నావు, ప్రేమతో ఆహారం ఇస్తున్నావు, జీవాహారం కూడా ఇస్తున్నావు. పరిశుద్ధాత్మ ద్వారా మాకు ఆదరణ కలుగు చేస్తున్నావు. మా పక్షం నిలబడి నీతి న్యాయములు నీ సింహాసనముకు ఆధారము గనుక అటు నీతితో న్యాయముతో మా ఎడల కృప చూపుతూ మా యొక్క విషయములను నీవు వాదిస్తూ మాకు మా పక్షమును ఉత్తరవాదిగా ఉన్నందుకు వందనాలు. సాతాను శక్తులను లయపరచును ఆయన. వాని దుర్గములను కూల్చివేయము. వాని శక్తితో దురాత్మ బలముతో ఈ లోకంలో విచ్చలవిడిగా తిరుగుతున్న సాతాను సంబంధాలను ఆయా క్షమించి శిక్షించి వారిని వైపు ఆకర్షించుకొని వారి మారు మనసు దయచి. ఒకవేళ కొందరు కొన్నిటికి ముద్ర వేయబడినట్లు, కొందరు శిక్షావిధికి, కొందరు లోకంలో అణగొట్టబట్టడానికి, కొందరు నశించుకోవటానికి పశుప్రాయులుగా జీవిస్తున్నారు. అటు వారిని మార్చమని, నిశ్చితం ఏదైతే అది జరిగించమని, ముఖ్యంగా ఈ సమయంలో మా దూర ప్రాంతంలో ఉన్న దూర దేశంలో ఉన్న మా కుమారుడు శామి బాబు కొరకును, అలాగే మీ దాసురాలు నన్ను, నా కొరకును, అన్నదమ్ముల కొరకును, అక్క చెల్లెండ్ల కొరకును, బంధువర్గం కొరకును, 50 మంది దైవజనుల కొరకును, నీ సేవ జరిగించిన సమస్త దైవజనులందరి కొరకును, వారు ఏ సంఘమైనా ఎక్కడున్నా, ఏ ప్రదేశమైనా, భూమండలంలోని నమ్మకమైన మీ దాసులందరి కొరకు అయ్యా నిన్ను విశ్వసించి మావలే పరిశుద్ధమైన అయ్యా పిలుపును అందుకున్న నీకు లోబడిన బిడ్డలందరి కొరకు నీ పరిశుద్ధ సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ, ముఖ్యంగా ప్రకృతి బీభత్సాల్లో, వైపరీత్యాల్లో అయా యవనస్తులు అనేక మంది నశించిపోతున్నారు. అయా క్యాంపులో చనిపోయిన, టెక్సాస్లో జరిగిన ఘోర విపత్తులో ఆ తల్లిదండ్రులకు ఆదరణ, అలాగే రష్యా దేశంలో ఇంకా వివిధ దేశాలలో సునామీ వల్ల గృహాలను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలించబడిన బిడ్డల కొరకు, అలాగే ప్రార్థనలు కోరిన మా ప్రియులందరి కొరకు చాలామంది మాకు తమ ప్రార్థన మనవులు తెలియజేస్తున్నారు తండ్రి. అటు బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి అవసరతల కొరకు, ఆత్మ సంబంధమైన నిశక్తి విడుదల కొరకు, మా రహస్యంలో దాచబడిన మరుగైన నిధుల కొరకు, అయ్యా వారి ఆదరణ కొరకు, స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డల చదువుల కొరకు, ఉద్యోగముల కొరకు, వివాహముల కొరకు, గృహ నిర్మాణములు పూర్తి చేయడం కొరకు, అయ్యా భూమి మీద నివాస స్థలములు శాశ్వతం కాకపోయినా నీలోనే మాకు క్షేమము, శాశ్వతమైన నివాసము నీవే. కానీ భూమి యందు మేము ఉన్నంత వరకు మాకు అట్టి ఒక నివాసము, ఒక నీడ, ఒక గృహము, ఒక క్షేమకరమైన ఆ కుటుంబం నివసించడానికి ప్రదేశము, స్వజనుల మధ్యలో సమాధానంతో జీవించే అనుభవం దయచేయి. ఎవరెవరికి ఏమున్నా లేకపోయినా అన్ని నీవే సమకూర్చే దేవుడు. కనీసం నాయన నీ పరిశుద్ధ సన్నిధిలో, నీ బలిపీఠం వద్ద పిచ్చుకలకు కూడా నీవు నివాస స్థలం ఏర్పాటు చేసిన కృప కలిగిన తండ్రివి, కటాక్షం కలిగిన దేవాది దేవుడవు. మా తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుక రాలిపోయినా కూడా ఆ లెక్కలో నీ లెక్కలో, నీ దృష్టిలో అవి మీ చిత్తం లేకుండా ఒక నైనా అతి నైనా చిన్ని ప్రాణి నైనా పిచ్చుక ఒక నేల రాలటం కూడా నీ చిత్తానికి తెలియకుండా, నీకు తెలియకుండా యుద్ధాలను అరికట్టండి, యుద్ధ సమాచారం అణిచివేయండి. ఉదిగంతాల వరకు సువార్త విరివిగా ప్రకటించబడినట్లు, ఇంకా యేసయ్యకు లోబడని వారు, సువార్తను వినని వారు, ఇంకా తమ దృష్టిని ఎట్టేటో తిప్పుకొని తిరుగుతున్నవారు, వారందరూ యేసు వైపు చుట్టానికి, రక్షణ పొందటానికి కృప చూపమని, మహిమయు ఘనతయు ప్రభావమును నీ నామమునకే అయా ఆరోపిస్తూ నువ్వు చేస్తూ వచ్చిన మేళన్నిటికీ వందనాలు చెల్లించి, యేసు పరిశుద్ధ నామములు ఈ ప్రార్థనా మనవులు అన్నీ మీకు సమర్పించి మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధ ఆత్మకు సహవాసము సన్నిధి మా ప్రియులందరికీ, ఫేస్బుక్ ఫాలోవర్స్ ఎవరెవరి వద్దకు ఈ వర్తమానం షేర్ చేయబడుతుంది, ఎక్కడికి వెళుతుందో ప్రతి హృదయంలో సమాధానము, దేవుని వైపు చూసే అనుభవము, దేవుని ఉగ్రత నుండి తప్పించుకునే కృప అనుగ్రహిస్తామని మా ఘనత ప్రభావం నీకే ఆరోపించి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములు ఈ ప్రార్థన మనలు సమర్పిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. మరలా దేవుడు సమయం ఇస్తే రేపటి ఏదో అనుకూల సమయంలో మనం అందరం సమకూడి పగలపూటైనా 1 గంట, ఇప్పుడంటే వర్షం పడింది, అందువల్ల కొంతసేపు మళ్ళీ పొడిగించుకోవడానికి అవకాశం కలిగింది. అయినా కూడా ఇప్పుడు మీరు వెళ్ళాలి, క్షేమంగా వెళ్ళిరండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ సో మచ్. మీరు
యేసయ్య కృపలో మీ కుటుంబాలతో మీరు సంతోషంగా ఉండండి, సమాధానంతో జీవించండి, కృప కలిగిన దేవుని సువార్తను ప్రకటించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. ఆమేన్.